ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క జీవిత ధ్యేయం ఆనందంగా జీవించడం. ఆనందం అన్నది ఉన్నది సత్యంలో, సత్యం విదితమవుతుంది ధ్యానంలో, ధ్యానం స్థితమవుతుంది శ్వాసలో. ఆ యొక్క శ్వాస విద్యను, ఆ యొక్క మహాశాస్త్రాన్ని సింపుల్గా శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఒకే ఒక లైన్తో మరి యావత్ ప్రపంచానికి గత 30 సంవత్సరాలకు పైగా పత్రిజీ అహర్నిశలు గ్రామ గ్రామాన మరి ఎంతో ఉధృతంగా ఒక ఉద్యమంలాగా ప్రస్తుతం ఈ యొక్క శ్వాస విద్యను యావత్ ప్రపంచమంతటా వందలాది వేలాది పిరమిడ్ మాస్టర్లతో ఒక ఉద్యమ రూపంలో ప్రతి వ్యక్తికి తెలియజేయబడుతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క శ్వాస విద్యను మరింత ఉధృతంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం అన్నటువంటి విషయాలను ఈరోజు ఈ ఇంటర్వ్యూలో పత్రిజీ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే సార్. ఎస్ సార్, 30 సంవత్సరాల క్రిందట మీరొక్కరు ఈ యొక్క శ్వాస విద్యను నేర్చుకున్న తర్వాత ఈరోజు చూస్తే కొన్ని లక్షల మంది ఈ యొక్క విద్యను అభ్యసిస్తూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. 30 సంవత్సరాల కిందట ఒక బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్ ద్వారా మాత్రమే ఎంతోమందికి మీరు తెలియజేస్తూ కాలక్రమంలో ఒక పాంప్లెట్, బ్రోచర్, మ్యాగజైన్, ప్రస్తుతం ఒక ఛానల్గా పిఎంసితో దూసుకెళ్తున్నారు. ఈ యొక్క ధ్యాన ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. మరి ఈ ప్రయాణంలో ఈ యొక్క శ్వాస విద్యను యావత్ ప్రపంచమంతటా అందించాలన్నటువంటి ఈ యొక్క సత్సంకల్పంలో మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన జర్నీలో ఈ యొక్క శ్వాస విద్యను గత 30 సంవత్సరాల కిందట మరి ఇప్పుడు తెలియజేస్తున్నారు. ఒకప్పుడు పాంప్లెట్ ద్వారా తెలియజేస్తే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి మార్పేంటి సార్? 30 ఇయర్సే కాదు బాబు, 40 ఇయర్స్ బ్యాక్ 1980లో అప్పుడు నాకు జ్ఞానోదయం అయినప్పుడు నా యొక్క లక్ష్యం నాకు తెలిసినప్పుడు నాతో పాటు సూర్యమోహన్ అనే అబ్బాయి ఉండేవాడు. మా కంపెనీలో పనిచేసే నరసింహారావు గారి అబ్బాయి. ఆ అబ్బాయి నా దగ్గర చేత నేర్చుకోవడం కోసం వస్తూ, ఫ్లూట్ నేర్చుకోవడం కోసం వస్తూ ధ్యానం నేర్చుకున్నాడు. అప్పుడు అతను టైపిస్ట్. సో 1980లోనే నేను అప్పుడు పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. పుస్తకాలు చదవడం మొదలుపెట్టి నాకు ఆ పుస్తకాలలోంచి మంచి మంచి కొటేషన్స్ ఇవన్నీ దొరికేవి నాకు. నేను వాటిని ఒక దగ్గర పెడితే ఈ అబ్బాయి టైప్ చేసి సైక్లో స్టైల్ చేసేవాడు. సైక్లో స్టైల్ అని తెలుసు కదా, తెలీదా? తెలియదు సార్, మేము వచ్చినప్పటికి అవన్నీ లేవు, వాడు మాకు లేదు. పాతకాలంలో అదే ఉండదు అనమాట. అది ప్రింటింగ్లో ఇలా అంటే మొత్తం అన్ని కాపీస్ అన్నీ వస్తాయన్నమాట. ఓకే ఓకే సార్. సో టైప్ చేసి సైక్లో స్టైల్ 100 కాపీలు తీసుకొచ్చేవాడు. ఓకే. వాటి పిన్ చేసి సత్సంగ్ అని చెప్పేసి ఇచ్చేవాడు. సత్సంగ్ అని నేను టైటిల్ పెట్టి సత్సంగ్ అన్న పేరు. ఏం లేదు, నేను చదివిన పుస్తకాల నుంచి కొటేషన్స్ ఒక 10 పేజీలు. ఓకే. పాత వాళ్ళ దగ్గర ఇంకా ఉండి 40 సంవత్సరాల కిందే చేశారా సార్? 40 ఇయర్స్ బ్యాక్, బాబా 1980లో. పిఎస్ఎస్ఎం కన్నా ముందే. ఓకే. 81, 82, 83 కర్నూలులో ఉన్నప్పుడు ఆ అబ్బాయి నాకు చేతిలో ఉండేవాడు, ఒకడే అబ్బాయి. ఓకే. నేను తీసిస్తే టైప్ చేసేవాడు, దాన్ని సైక్లో స్టైల్ తీసుకొచ్చేవాడు. కొన్ని రూపాయలు పడేవి, 50 రూపాయలు, 100 రూపాయలు. దాన్ని నన్ను పిన్ చేసి 10 పేజీలు పిన్ చేసి ఇది ఇచ్చేవాడిని. ఒక న్యూస్ లెటర్ లాగా. న్యూస్ లెటర్ లాగా 1 సంవత్సరం పాటు తయారు చేశాను. ఓకే. చేసి ఎక్కడ ఇచ్చేవాళ్ళు సార్? ఎవరికి? ఎట్లా? తెలిసిన వాళ్ళకి ఇచ్చేవాడిని నేను, మన ఫ్రెండ్స్కి. అచ్చా. దాని పేరు సత్సంగ్. సత్సంగ్ అది మొట్టమొదటి పబ్లికేషన్ మంది. బాబా. ఓకే, గ్రేట్ సార్. ఈ రోజే తెలిసింది ఆ విషయం మాకు. నువ్వు అడిగితే కదా నేను చెప్పేది. 40 ఏళ్ళ క్రిందట చేశారు సార్ ఈ పని. 40 ఇయర్స్ బ్యాక్. సత్సంగ్. అదో 1982 కర్నూలు నుంచి మనం ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాను, హైదరాబాద్కి వెళ్ళిపోయాను. అక్కడ ఇంకా నా జర్నీ స్టార్ట్ అవుతుంటుంది. మళ్ళీ 1989లో నేను మళ్ళీ తిరిగి కర్నూలుకి వచ్చాను. 1990లో మొట్టమొదటిసారి ఒక బోర్డు పెట్టాం, మెడిటేషన్ అండ్ ఎన్లైటన్మెంట్ సెంటర్ అని చెప్పేసి. మెడిటేషన్ అండ్ ఎన్లైటన్మెంట్ సెంటర్. ఫస్ట్ బోర్డు అది. ఎస్ సార్. ఆ బోర్డు నుంచి ఇప్పుడు మన ఏలూరులో 30 హోర్డింగ్స్ వచ్చాయంటే ఇది బోర్డు, అప్పటిది బోర్డు, ఇప్పుడు హోర్డింగ్స్. ఓకే. నేను ఒక్కడనే ఒక ఎన్జి శౌరి గారు అని ఉండేవారు, ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ కర్నూలు స్పిరిచువల్ సొసైటీకి. వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ ఉండేది, ఆ రూమ్ పైన నేను కూర్చొని బోర్డు పెట్టుకున్నాను. 1990 మే
1990 1990 మే. ఎన్జీ శేఖర్ గారి ఇంట్లో బోర్డు పెట్టాను ఒకటి. ఆ బోర్డు కనపడిన ఒకళ్ళు ఇద్దరు అలా వచ్చేవాడు నా దగ్గరికి. ఆ బోర్డు చూసి వచ్చిన అబ్బాయిలో ఒక అబ్బాయి పాల్ విజయ్ కుమార్, ఓకే. ఓకే శౌరి గారి బంధు ఆయన. ఓకే సో మై డియర్ ఫ్రెండ్స్, 1980లో ఫస్ట్ పబ్లికేషన్ మనం స్టార్ట్ అయింది, సత్సంగ్ అని చెప్పేది. సత్సంగ్ చాలా బాగుంది సార్ పేరు. సత్సంగ్ అంటే ఏంటి సార్ మోటివ్, అంటే ఎందుకని అనిపించింది అట్లా మీకు? నేను చదివిన పుస్తకాల నుంచి ఆ క్రీమ్ అందరికీ తెలియాలని చెప్పేసి, అందరికి తెలియాలి, ఆ పుస్తకాలు ఇంత క్రీమ్ ఉందని చెప్పడం కోసం. ఓకే. రెఫర్ ఇచ్చాలా సార్ పుస్తకం పేరు? ఆ పుస్తకం పేరు రెఫరెన్స్ ఇచ్చేవాడిని, ఓకే. అందులో కొటేషన్ తీసుకుని వచ్చేవాడిని. అంటే అందరూ పుస్తకాలు చదవాలి అని ఒక తీవ్రమైన తపన ఉంది. ఎస్, 1980 సంగతి చెప్తున్నాను నేను. 80s నుంచే అందరూ పుస్తకాలు చదవాలి. మరి అది అక్కడ స్టార్ట్ అయింది మీ పిబిఎంసి పబ్లికేషన్. సార్ 1980 సంవత్సరంలో నవకాంత్ పుట్టలేదు, నేను కూడా పుట్టలేదు సార్. ఆ పిఎంసి పబ్లికేషన్ సత్సంగ్ చూసి మీరు పుట్టుంటారు మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవును సార్. కనుక ఆ ఫస్ట్ బోర్డు పెట్టాం 1990లో. 1980లో అది జరిగింది, 1990లో ఇది జరిగింది. 10 సంవత్సరాల తర్వాత. ఫస్ట్ ఇన్నిస్ కర్నూలులో అది జరిగింది, సెకండ్ ఇన్నిస్ కర్నూలులో ఇది జరిగింది. ఎస్ సార్. తర్వాత ఆ ఎన్జీ శౌరి గారి ఇంటి పక్కనే ఒక చిన్న లెటర్ ప్రెస్ ప్రింటింగ్. లెటర్ ప్రెస్ ప్రింటింగ్ తెలుసు, ఇది తెలుసు సార్. తెలుసా? తెలుసు సార్, చూసాం సార్. అక్కడ పక్కనే ఉండింది అనమాట. ఓకే. నేను అనుకున్నాను, అరే బోర్డు పెట్టాము దీని గురించి చెప్పాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుని ఒక చిన్న పాంఫ్లెట్ తయారు చేసాం. మెడిటేషన్ ఒక పేరా, ఎన్లైట్మెంట్ ఒక పేరా. అది ఫస్ట్ పాంఫ్లెట్ నేను ప్రింట్ చేసింది. ఓకే. లెటర్ ప్రెస్ మీద సేమ్ ఆ బోర్డు పెట్టినప్పుడే. 90లో బోర్డు పెట్టాం కదా, ఏదో ఇవ్వాలి కదా వాడికి. ఎస్ సార్. దాని ఏం సంగతి ఎందుకు పెట్టామని చెప్పేసి. మెటీరియల్ ఇవ్వాలి. సో వాట్ ఈజ్ మెడిటేషన్, వాట్ ఈజ్ ఎన్లైట్మెంట్ అంటూ అది ఫస్ట్ పబ్లికేషన్. ఓకే, లెటర్ ప్రెస్ ప్రింటింగ్లో. ఓకే. ఒక అది పెట్టాలి, అది పెడితే తప్పు వస్తుంది, అది తీసి ఇంకో వస్తుంది, అది పెట్టినది. లెటర్ ప్రెస్ భలే ఉంటుందిలే. ఎస్ సార్. సో అది 1990లో జరిగిందన్నమాట. తర్వాత 91లో ప్రతి సాటర్డే మన ఇంట్లోనే మెడిటేషన్ క్లాసులు పెట్టడం జరిగింది, రాత్రంతా సార్. ఓకే. ఎవ్రీ సాటర్డే. ఓకే. ఎలాగైతే ఇక్కడ ఇప్పుడు ప్రతి 2 రోజులకోసారి మనం మాట్లాడుకుంటున్నామో, ఎస్ సార్. అలాగే ప్రతి సాటర్డే నైట్ అవుట్ అని చెప్పి పెట్టిస్తాడు. ఒక 15 మంది 20 మంది వచ్చేవాడు. రాత్రి వచ్చేవాడు 8:30 9 o'clockకి, మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోయాడు. అందులో ఒక రోజు బీబీ రెడ్డి గారు వచ్చారు. ఓకే. ఫస్ట్ టైం ఆయన చూడడం. ఓకే. మరి ఇంకొక మాస్టర్ వెళ్ళిపోయి ఆయన తీసుకొచ్చాడు. ఆయన ఫస్ట్ డే సాటర్డే వచ్చి ఇంటికి వచ్చి ధ్యానం చేసి చాలా మంచి అనుభవాలు వచ్చి, ఆయనకి బాగా అనుభవాలు వస్తాయి ఆయనకి. మర్నాడు పొద్దున్నే నాకు ఫోన్ చేశాడు 7:30కే. ఎవరిదాబాయి ఫోన్ అనుకున్నాను. నేను బీవీ రెడ్డిని, నిన్న వచ్చాను కదా, చాలా బాగుంటుంది, అయినా అందరూ వచ్చి మీ ఇంట్లో ధ్యానం చేయడం నాకు ఇష్టం లేదు, నాకు ఒక కామన్ సెంటర్ ఎక్కడైనా ఉండాలి అని చెప్పేసి, నేను ఇక్కడ థియేటర్లో ఉన్నాను, మీరు వస్తారా అన్నారు. వస్తాను స్వామీజీ అని చెప్పాను. వెంటనే స్కూటర్ వేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన థియేటర్లో కూర్చున్నారు. ఓకే. రఘునాథ్ థియేటర్. ఎస్ సార్. అప్పుడు ఉండింది. అవును సార్. ఆయన కూర్చున్నారు. ఆయన చూసి ఆ రఘునాథ్ థియేటర్లో ముందంతా ల్యాండ్ అంతా ఉంది ఆయనది, ఇదంతా అదే, ఎక్కడైనా మనం కడతాము, ఒక హాల్ ఏదైనా మెడిటేషన్ హాల్ చేద్దాం. నేను వెంటనే చెప్పి, నాకు మెడిటేషన్ హాల్ అయితే మా ఇంట్లోనే ఉంది హాలు, నాకు పిరమిడ్ ఇవ్వండి అని చెప్పాను. ఓకే. పిరమిడ్ అంటే ఏంటి అంటే, నేను పుస్తకం ఇస్తానని చెప్పేసి నేను చదివిన పుస్తకం ఆయనకి ఇచ్చాను అనమాట. ఆ పుస్తకం పేరేంటి సార్? సీక్రెట్ పవర్ ఆఫ్ పిరమిడ్స్ బై బిల్ షుల్ అండ్ ఎడ్ పిటిట్. ఓకే. చిన్న పుస్తకం అది. ఓకే. అది మనకి ఆది గ్రంథం. ఓకే సార్. సో దాంతో ఆయనకి బాగా ఇంట్రెస్ట్ వచ్చేసి ఆయన కట్టించడం జరిగింది. 1990లో కర్నూలు స్పిరిచువల్ సొసైటీ రిజిస్టర్ చేసాం. మొట్టమొదటి పిరమిడ్, మొట్టమొదటి స్పిరిచువల్ సొసైటీ. దానికి ఎన్జీ శౌరి గారు చెప్పారు కదా. అవును సార్. ఆయన ప్రెసిడెంట్గా వేసి నేను సెక్రటరీగా ఉన్నాను. ఓకే. సెక్రటరీగా ఉండి బీవీ రెడ్డి గారు చీఫ్ ప్యాట్రన్. ఓకే. స్థలదాత ఆయన. ఎస్ సార్. అప్పుడు నేను ఇంకా కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడిని. ఓకే. మా డీలర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఏంటి రా బాబు, మేము ఏదో పిరమిడ్ కడుతున్నామని చెప్పేసి నేను 3 లక్షల రూపాయలు కరెక్ట్గా ఇచ్చేసాను అప్పట్లో. గ్రేట్ సార్. అంత దౌర్జన్యం. మా కంపెనీ డీలర్ దగ్గరికి వెళ్ళి 100 200 వాళ్ళు ఇష్టం లేక కొంతమంది, ఇష్టంతో కొంతమంది ఇచ్చేసేవాళ్ళు. 1990 సంవత్సరంలో 3 లక్షలు కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం ఏంటి సార్?
నేను కంపెనీ ఆఫీసర్ అయినా బాబు. ఎస్ సార్. మీతో అవసరం ఉంటుంది కాబట్టి వాడు ఏదో ఒక రిలేషన్ అంతే కోసం చేయాలి. అంతే. ఎస్ సార్. సో నేను ఒక 3 లక్షలు కలెక్ట్ చేస్తే బివి రెడ్డి గారు ఒక 3 లక్షలు వేశారు. ఓకే. పిరమిడ్ వచ్చేసింది. గ్రేట్. ఎలా ఉంది కర్నూలు పిరమిడ్? మహా అద్భుతం సార్. అది మొట్టమొదటి పిరమిడ్. పబ్లికేషన్ 1980 సత్సంగ్. మొట్టమొదటి బోర్డ్ ఏమో మెడిటేషన్ అండ్ ఎన్లైటన్మెంట్ సెంటర్ 1990లో. 91లో సొసైటీ రిజిస్ట్రేషను. ఓకే. 92 కల్లా పిరమిడ్ అంతా వచ్చేసింది బాగా. నేను 92 రిజైన్ చేశాను. నాకు ఇంకేం కావాలి? మా కంపెనీ సుప్రీం బాసే వచ్చాడు కర్నూలుకి నా మీద ఇన్స్పెక్షన్కి. ఓకే. కంపెనీ ప్రెసిడెంట్. అబ్బా. ఎందుకు మానేస్తున్నాడు సార్? కాదు, వీడు తీసేయాలని చెప్పేసి వీడు పనికి రాకుండా ఉన్నాడు. అప్పటికి నేను పని చేయడం లేదు. ఓకే. నాకు ఇంట్రెస్ట్ అంతా పోయింది. ఓకే. చచ్చిపోయింది. ఓకే. చచ్చిపోయిన పాము ఎలా ఉంటుంది? పడి ఉంటుంది అట్లా. అలా ఉన్నాను నేను అక్కడ కంపెనీలో. ఓకే. దీన్ని చంపేద్దామని వచ్చాడు ఆయన. ఓకే. నేను మా ప్రెసిడెంట్కి నేను ఉండటం లేదు, నాకు అనవసరం ఆయన అని చెప్పేసి మా కంపెనీ బాస్కే ఇచ్చేసాను రిజిస్ట్రేషన్. జనవరి 16th ఇచ్చాను రిజిస్ట్రేషన్. 1992లో రిజైన్ చేసేసి జనవరి 16th రిజిస్ట్రేషన్ ఇచ్చాను. ఆయనకు సంతోషం, అన్నీ వచ్చిన పని అయిపోయిందని చెప్పేసి. ఏ పని మీద అయితే వచ్చాడో ఆయన తేలిగ్గా అయిపోయింది. ఇంకేదో రిపోర్ట్ రాయాలి, ఇంకేదో చేయాలి, కనుక్కోవాలి అని అనుకున్నాడు. నేను అక్కడ ఇచ్చేసాను. అసలు సమస్య లేదు. సమస్య లేదు, ఆయనకి లేదు, నాకు లేదు. సో ఏప్రిల్ 16, 1992 నేను రిజైనేషన్ లెటర్ పంపించాను. 3 నెలలు పోవడానికి టైం. సో ఏప్రిల్ 16th, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 16th, 1992 నా లాస్ట్ వర్కింగ్ డే. నమో నమ. కనుక అప్పటి నుంచి ప్రోగ్రామ్ అంతా అందరికి తెలిసిందే. ఇది ఎస్ సార్. ఫస్ట్ మ్యాగజైన్ ఏంటి సార్ మన సొసైటీలో? ఎప్పుడు? 96లో నాకు మ్యాగజైన్ తేవాలని ఉండేది ఇంకా. ఓకే. 95లోనే హైదరాబాద్లో మన దగ్గర వచ్చి కొంతమంది పిల్లలు మాస్టర్తో నా కంపెనీలో పనిచేసే వాళ్ళతో అదే ఒకసారి స్టార్ట్ చేద్దామని అన్నారు. వాళ్ళు కూడా స్టార్ట్ చేద్దామన్నారు, కానీ వాళ్ళు చేయలేకపోయారు. చివరికి శివప్రసాద్ చేశాడు. ఓకే. శివప్రసాద్ గారు. తిరుపతి శివప్రసాద్. దాని పేరు ధ్యాన లహరి అని పేరు పెట్టాం. ధ్యాన లహరి 96లో వచ్చింది ఫస్ట్ మ్యాగజైన్. ఫస్ట్ మ్యాగజైన్ ఆ ధ్యాన లహరి తర్వాత ఇంకా ప్రతి సెంటర్ నుంచి ఒకసారి పెట్టాను అనమాట. విశాఖపట్నం ధ్యాన సాగర్ మ్యాగజైన్ స్టార్ట్ చేశాను. అవును సార్. విజయవాడ నుంచి ధ్యాన విజయం అనే మ్యాగజైన్. అవును సార్. తాడిపత్రి నుంచి ధ్యాన పత్రి. అవును, తాడిపత్రి ధ్యాన పత్రి. కొల్లాపూర్ నుంచి ధ్యాన ప్రగతి మేము చేసాం. కొల్లాపూర్ నుంచి ధ్యాన ప్రగతి. కొల్లాపూర్ మహబూబ్ నగర్ జిల్లా. గుంతకల్ నుంచి మ్యాగజైన్. అవును. కనుక ప్రతి సెంటర్ నుంచి ఒక మ్యాగజైన్ రావాలని చెప్పేసి 40 మ్యాగజైన్స్ నేను కలెక్షన్ చేస్తుండేవాడిని. గ్రేట్ సార్. అవును సార్. అవో నాకు ఎంత ఇష్టంగా ఉండేదో. ఇప్పటికీ ఉన్నాయి సార్ అవి. కర్నూలు నుంచి ధ్యాన యుగం, బైజు వాళ్ళంతా వచ్చారు. అవును, 40 మ్యాగజైన్స్. గ్రేట్ సార్. అన్నీ ప్రింట్ చేయడము, పంచడము. మీకు ఎంత ఆనందం వేసి ఉంటుంది నుంచి మ్యాగజైన్లు రా బాబు. నేను పిచ్చోండే నవకాంత్, పిచ్చినా కొడుకుని. ఓకే. ఆటోబయోగ్రఫీ యోగి పుస్తకం ఫస్ట్ టైం నేను కొన్నప్పుడు ఆ పుస్తకం 8 రూపాయలు. ఫస్ట్ టైం మీరు కొన్నప్పుడు 8 రూపీస్ బుక్. ఎన్ని పంచారు సార్? ఒక 500 పంచి ఉంటాయి. 500 పుస్తకాలు పంచారా? ఒకసారి విజయవాడ బస్ స్టాండ్లో ఉంటే ఒక చిన్న పుస్తకం కనబడి 3 రూపాయల పుస్తకం, బుద్ధ పదం అని చెప్పేసి బుద్ధుడి గురించి అంతా ఉందన్నమాట. సార్. ఒక 100 పేజీల పుస్తకం, 3 రూపాయల పుస్తకం. అది ఎన్ని ఉన్నాయో 50 ఉన్నాడు. 50 తీసుకున్నాను విజయవాడ బస్ స్టాండ్లో. పంచాను అందరికి. పుస్తకాలు కొనాలి, పంచాలి. సో ఆ 40 మ్యాగజైన్స్ నుంచి చివరికి మళ్ళీ ఒక మ్యాగజైన్ కింద వచ్చింది ధ్యాన్ ఆంధ్రప్రదేశ్. ఎస్ సార్. దానికి మూలకర్త మన పిరమిడ్ ప్రసాద్. ఓషో ప్రసాద్. ఎన్ని దెబ్బలు పెట్టానో ఓషో ప్రసాద్ లెక్కే లేదు. నేను ఎక్కడుంటే ఏ ఊరు కంటే అది తీసుకొచ్చి కలెక్షన్ తీసుకొచ్చేవాడు. అప్పుడు ఇవన్నీ లేవు కదా. ఎస్ సార్. ఈ ఇంటర్నెట్, వాట్సాప్లు, ఈమెయిల్, ప్రింట్. వాట్సాప్ ఇప్పుడు వచ్చింది. అవును సార్. ఓకే. పిరమిడ్ ఓషో ప్రసాద్ వాట్సాప్ అన్నీ పట్టుకొని రావాలి. నేను కలెక్షన్ చేసేవాడిని. ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊరికి తీసుకొచ్చేవాడు. ఎంత కష్టం చూడండి.
ఎన్నో కష్టాలు పడ్డాను ఆయన ఆనంద మహాయోధుడు సార్ ఓషో ప్రసాద్. ఓయబ్బా మహాయోధుడు. ప్రచారం అన్నది ఇట్లా మెల్లగా ఫస్ట్ స్వాధ్యాయంతో స్టార్ట్ అయింది మీది. స్వాధ్యాయం తర్వాత మళ్ళీ ధ్యాన లహరి తర్వాత ఎన్నో వచ్చినాయి. తర్వాత ధ్యాన ఫస్ట్ ఆడియో ఎప్పుడు చేశారు సార్ మీరు? ఆడియో క్యాసెట్ ఫస్ట్ ఆడియో గుంటకల్లో చేసి ఉంటాను. ఓకే. గుంటకల్లో ఉన్నప్పుడు ఫస్ట్ పిరమిడ్ తయారు చేయడం కూడా గుంటకల్లో తయారు చేశాను. మన పిరమిడ్ విజయ్. అవును సార్. ఫస్ట్ పిరమిడ్ తయారు చేయడం కూడా గుంటకల్లో. ఓకే. ఓకే 1993 అనుకుంటాను 93. మొదలుపెట్టాను. ఎస్ సార్. 93లోనే గుంటకల్లో ఉన్నప్పుడు మన వీరారెడ్డి గారు, విజయ్ కుమార్, చంద్రశేఖర్ శర్మ మీరు తెలుగులో పుస్తకం రాయాలన్నాడు. అవును సార్. తులసిదళం పుస్తకం యొక్క ఆవిర్భావం. అప్పుడు తులసిదళం రాయడం మొదలుపెట్టిన సంవత్సరం రాశాను. దానికి రమణ అనే అబ్బాయి, అనంతపురం అబ్బాయి, కడప అబ్బాయి నాకు అందరూ చేయడం మొదలుపెట్టాడు. సంవత్సరం పట్టింది. అంతకుముందు బిఏ మాస్టర్ తయారు చేశాను కర్నూలులో. ఎస్ సార్. ఇంగ్లీష్ చిన్న చిన్న పాంప్లెట్గా తయారు చేస్తాను. అదే లెటర్ ప్రెస్లో చిన్న టాపిక్స్ 2 pages 3 pages అవన్నీ కలిపి మనం బిఏ మాస్టర్ తయారు చేసాం. ఫస్ట్ బిఏ మాస్టర్ పుస్తకం వచ్చింది, తర్వాత తులసిదళం వచ్చింది. ఓకే. అప్పటి నుంచి పుస్తకాలు మొదలయ్యాయి. ఎస్ సార్. మీ జీవితం మొత్తం పుస్తకాలతో ముడిపడి ఉంది అంతే కదా సార్? ఫస్ట్ నుంచి పుస్తకాలు, మ్యాగజైన్లు, ప్రింటింగ్. ఆ చీమలు వెళ్తాయి చూడు ఆ బెల్లం దగ్గరికి, అలా నేను పుస్తకం దగ్గర వెళ్ళాను. వాటన్నింటి క్రీమ్ ఆడియో క్యాసెట్లు, తర్వాత గుంటకల్లో మొదలైంది ఆడియో క్యాసెట్స్. ఎస్ సార్. అప్పుడు నా భజగోవిందం చెప్తుండేవాడిని. ఈ భజగోవిందం రావాలని చెప్పేవారు. సో భజగోవిందం రికార్డ్ చేశాం. ఫస్ట్ భజగోవిందం సార్? భజగోవిందం రికార్డ్ చేశాం. ఓకే. ఇంట్లోనే రికార్డ్ చేశాను. స్టార్ట్ చేయడమే భజగోవిందం. తర్వాత తిరుపతిలో ఒక స్టూడియోలో రికార్డ్ చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ క్యాసెట్స్ అన్నీ తిరుపతిలో ఉండేవి. అవును. శివప్రసాద్ ఇలా అడిగేవాడు, నేను శివప్రసాద్ చెప్తుండేవాడిని. అనేవాడు నేను మీ అందరికీ తెలిసిన డి శివప్రసాద్ ఈరోజు పత్రిజీ గారితో ఉండేది. అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నమస్కారం శివప్రసాద్ గారు. ఫస్ట్ స్టార్ట్ చేశారు. మేము ఈరోజు మీ ముందర ఇలా కూర్చొని మాట్లాడడానికి ఆ క్యాసెట్లే కారణం సార్. మీ వాక్క్షేత్రంని నేను కనీసం ఒక 200 సార్లు వింటాను సార్. సంకల్ప శక్తి, వాక్క్షేత్రం, వేమన, మాధవ సేవయే మానవ సేవ, ఎన్లైటన్మెంట్ అంటే, ఎందరో మహానుభావులు, ఆత్మవిజ్ఞానం, వేమన. అక్కడి నుంచి తర్వాత తిరుపతి తర్వాత నెక్స్ట్ క్యాసెట్స్ బాగా చేసింది సంజయ్ కింగ్ సార్. మన మారం శివప్రసాద్ గారు పట్టుకున్నారు సంజయ్ కింగ్ అని. మృదంగంతో మన ఎల్లా వెంకటేశ్వర గారు మృదంగంతో సంగీతం చేద్దామని చెప్పేసి స్టూడియో తీసుకెళ్ళాడు సార్. అక్కడ నేను ఫస్ట్ టైం చూడడం ఎవరిని, డాక్టర్ సంజయ్ కింగ్. ఫస్ట్ టైం ఎల్లా వెంకటేశ్వర గారిని తీసుకుని మృదంగం ఉంచి పెట్టామన్నమాట. ఆ తర్వాత నాకు ఆయనకి మంచి దోస్తీ అయిపోయింది సంజయ్ కింగ్. ఆ స్థానం విద్వాంసులు అయిపోయారు సార్. అయ్యా బాబోయ్. సో ఆయన దగ్గర ఎన్ని సంగీతంతో. ఇక్కడ తిరుపతిలో సంగీతంతో కాదు, ఓన్లీ డాక్టర్ శివప్రసాద్ సంగీతం లేదు. అవును సార్. ఓకే. సంజయ్ కింగ్ దగ్గర సంగీతం ఉంది కనుక అక్కడ నేను రికార్డ్ చేయడం మొదలుపెట్టాను. నేను పాడటం మొదలుపెట్టాను. అసలు నా పాట రికార్డింగ్ పనికిరాదు, కానీ పనికొచ్చింది అక్కడ. ఓకే. పనికొచ్చేది అప్పటికి తయారైంది వాయిస్. ఓకే. బాగానే ఉంది నా వాయిస్ అని చెప్పేసి నేను పాడటం మొదలుపెట్టాను. అంటే మీరు బేసిక్గా సంగీతం నేర్చుకున్నారా సార్? నేను సంగీతం ఫ్లూట్ నేర్చుకున్నానయ్యా. మరి వోకల్ నేర్చుకోకుండా ఎలా బాగా పాడుతున్నారు సార్? ఇప్పుడు కర్ణాటక సంగీతంలో ఏ ఇన్స్ట్రుమెంట్ వాయించినా వోకల్గా నువ్వు ప్రాక్టీస్ చేయమని చెప్పేవాడు గురువు గారు. ఓకే. చేసేవాడిని. నాకు నా వాయిస్ నాకు నచ్చేది, కానీ నాది బాత్రూమ్ సింగింగ్. ఓకే. నేను నేర్చుకోలేదు. నేను నేర్చుకునే ఫ్లూట్, కానీ ఆ వాయిస్ వచ్చింది నాకు. అప్పుడు నా వచ్చిన వాయిస్తో నేను పాడాను. ఒకసారి కర్నూలులో డాక్టర్ పినాక్ పాన్ గారి దగ్గర నేను చేసిన క్యాసెట్ రికార్డ్ తీసి, స్వామీజీ నేను పాడాను అంటే, నువ్వు పాడేవా అన్నాడు. నేను పాడంటే ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఏంటంటే మీరు నేర్చుకోలేదు కదా. ఎంతసేపు ఫ్లూటే కదా, నువ్వు పాడేవా అన్నాడు. అని చెప్తే నేను పాడతానని చెప్పేసి అది సరే అని పడుకున్నాడు. పాడాను నేను ఆ కేసెట్ ఉంది, నేను పాడాను. ధ్యానం చేద్దాం రా ఉంది కదా. కాదు, ధ్యానము ఇది మొదలు పెట్టాను. డాక్టర్ పినాక్ పాన్ దగ్గర ఎలా సంగీత విద్వాంసులు సాక్షాత్తు మీ గురువు గారి దగ్గర. అయ్యా, నాకు శరీరం కంపిస్తుంది ఇప్పటికీ.
సో మొదలుపెట్టాను ఆయన దగ్గర కూర్చుని. కానీ చేయాలి నేను చేసి చెప్పుకోవాలి కదా, రిపోర్ట్ ఇచ్చుకోవాలి కదా నేను. ఎస్ సార్. ధ్యానము అని మొదలుపెట్టాను ఆయన దగ్గర. ఆయన పాట అంతా విని, నువ్వు హిందుస్థాన్ ఎప్పుడు నేర్చుకున్నావా అన్నాడు. నా హిందుస్థానే బొందా, కర్ణాటకమే లేదు నాకు వాస్తు. కానీ ఆ స్టైల్ అంతా హిందుస్థాన్ వచ్చింది. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నా గత జన్మలో ఎంతో గాయకుడిని నేను. ఓకే. హిందుస్థానీ గాయకుడిని. ఓకే. నాకు ఆ టచ్ అన్నీ వచ్చాయి నాకు. అది చేస్తుంటే వచ్చింది నాకు. ఇదంతా హిందుస్థానీ టచ్ ఇది. కర్ణాటక సంగీతం గమకం వేరే, హిందుస్థానీ గమకం వేరే. పాస్ట్ విజ్డమ్ అంతా ప్రజెంట్ లైఫ్కి కనెక్ట్ వచ్చేస్తుంది, మనకి తెలియకుండానే వచ్చేస్తుంది. మనం ప్రగతి చేస్తున్న కొద్దీ ఆ పాస్ట్ వస్తూనే ఉంటుంది. మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ లాగా ప్రావిడెంట్ ఫండ్. మనం 10% వేస్తే గవర్నమెంట్ 10% వేస్తుంది కదా, మనం 20% వేస్తే గవర్నమెంట్ 20% వేస్తుంది. కనుక మనం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ గత జన్మలో మన అంతా వచ్చేస్తుంది. నాకు అలా వచ్చేసింది. ఓకే. నువ్వు హిందుస్థాన్ ఎప్పుడు నేర్చుకున్నావా అన్నాడు ఆయన. ఆయన దగ్గర నుంచి ఆ రావడే నాకు గొప్ప సర్టిఫికేట్ నాకు. గ్రేట్ సార్. మొత్తానికి స్వాధ్యాయతో స్టార్ట్ అయ్యి ప్యాంప్లెంట్ స్టార్ట్ అయ్యి ధ్యాన మ్యాగజైన్లు స్టార్ట్ అయ్యి బ్రోచర్లు ఇట్లన్నీ వచ్చింది కదా సార్. ఇప్పుడు మనం పిఎంసి స్టార్ట్ చేసాం. మీరు టీవీ మొట్టమొదటిసారి ఎప్పుడు చూసారు సార్? ఏం చూసేవాళ్ళు టీవీలో సార్ రెగ్యులర్గా? ఫస్ట్ టైం మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? రామాయణం. సండే రామాయణం ఇలా చూస్తున్నాడు. నా బుక్ ఏవయ్యా, ఆ రామాయణకి ఈ రామాయణకి ఎంత తేడా ఉందో. దూరదర్శనా సార్? దూరదర్శన్ ఆయన. ఇగో ఇప్పుడు సీత. ఇది సీతాయనం. ఫస్ట్ మీరు చూసింది రామాయణం. ఆ దూరదర్శన్ రామాయణం నుంచి ఈ డీనా మెరియం సీతాయనం దాకా వచ్చామయ్యా. మీరు సండే 10 గంటల కల్లా అందరు కూర్చునేవాడు రామాయణం టీవీ దగ్గర. మీ ఇంట్లో టీవీ ఉండేనా సార్? నా బొంద ఉండేది. కమ్యూనిటీ టీవీ. ఓకే. తర్వాత పక్కింట్లో టీవీ. తర్వాత మన ఇంట్లో టీవీ. ఓకే. సార్, మొట్టమొదటిసారి మీరు ఒక ప్యాంప్లెట్ని తయారు చేశారు, ఒక బ్రోచర్ తయారు చేశారు, ఒక మ్యాగజైన్ తయారు చేశారు, ఒక ఆడియో చెప్పారు. మొట్టమొదటిసారి మీరు వీడియో ఎప్పుడు చెప్పారు సార్? నైనా ఇప్పుడు అంత గుర్తులేదు నైనా. ఓకే సార్. మొట్టమొదటిసారి ఈ విజ్డమ్ని, అంటే మీరు అందరికీ తెలియజేయాలనేటువంటి తపనతో మీరు చెప్పేటువంటి ఈ విజ్డమ్ని వీడియో రూపంలో చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? చాలా బాగుండింది. వీడియో రూపంలో ఫస్ట్ తయారు చేసింది వేమన పద్యాలు అనుకుంటాను. ధ్యాన వేమన. ఎస్ సార్, కరెక్ట్. కర్నూలు బుద్ధ పిరమిడ్ అందరు నడుచుకుంటూ వెళ్తే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఆ వీడియోలో ఉంటుంది. ధ్యాన వేమన. ఎస్ సార్. పట్టుపట్టరాదు పట్టి విడువగరాదు, పట్టు నేని బిగియ పట్టవలే, పట్టి విడుట కంట పడి చూడ మేలో 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 విశ్వదాభిరామ వినురవేమ. ఇన్న గుర్తాయి నాకు. ఫస్ట్ ఆ వీడియో సార్. పూజ సేయ పూజారితానాయ పూజ్య వస్తువెన్న భువిని తానే యాడ పూజ చేయు నెలదిక్కుల తానే తానే నేను తానే నేను విశ్వదాభిర్. అదే కదా, ఇదే సార్ ఫస్ట్ వీడియో అనుకుంటాను. వీడియో నేనైతే చూసాను సార్. ఈ వీడియో నేను 40 days మెడిటేషన్ చేసినప్పుడు సార్, ఇది 10th క్లాస్లో సార్, నా 10th క్లాస్లో ధ్యానం ఈ పాటలన్నీ పెట్టుకొని మెడిటేషన్ చేస్తుంటే ఎనర్జీ ఇట్లా డైరెక్ట్ దిగుతున్నట్లు అనిపించేది సార్. మీ వాయిస్ వింటుంటే చాలు సార్, లోపల నుంచి ఒక వైబ్రేషన్ కంపించేది అనమాట శరీరం అంతా. చాలా అద్భుతంగా ఉండేది సార్. అసలు భజగోవిందమైన, యోగివేమనైనా, తర్వాత కాళికాంబ హంస కాళికాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి అయినా. కాళికాంబకి నేను అప్పుడు అండమాన్లో ఉన్నాను సార్. పుస్తకం ఉన్న దగ్గర దానికి రాగం కట్టాలి. ఓకే. రాగంలో పాడతాం కదా. అవును సార్. ఏ రాగం కట్టాలని చెప్పి రీసెర్చ్ కోసం ఒక ఐలాండ్ ఉంది అండమాన్ దీవుల్లో. ఒక దీవుల్లో ఒక మంచి గెస్ట్ హౌస్ ఒకటి ఉండింది. అక్కడ కూర్చొని చుట్టూ నీళ్లు, సముద్రం, మధ్యలో
గెస్ట్ అక్కడ రోజు కూర్చుని ఏ రాగం అవుతుందని చెప్పేసి కూర్చున్నానయ్యా. ఆ ఊరి పేరు మాయాబందర్, మాయాబందర్. మాయాబందర్. అండమాన్. ఈ రాగంలో పాడి బాగుందా లేదా, మళ్ళీ ఇంకో రాగంలో పాడి రోజంతా అలా గడిపాను. చివరికి రాగం వచ్చింది, కానర్ రాగంలో వచ్చింది. ఓకే సార్ మీకు మొట్టమొదటిసారిగా టీవీ ఛానల్ పెట్టాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది సార్? ఫస్ట్ టైం టీవీ చూసినప్పటి నుంచి ఉంది. టీవీ చూసినప్పటి నుంచే ఉందా? మీరు టీవీ చూసింది ఎప్పుడో కదా సార్? ఆ టీవీలో రావాలని నేను చూడాలని. ఓకే ఇప్పుడు చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు సినిమాలో ఎన్టీ రామారావు నేను ఉండాలని ఉంటుంది కదా ఉంటుంది సార్, అందరికీ హీరో వాళ్ళు ఉంటుంది. కరెక్ట్ సార్. ఉండదా? ఉంటుంది సార్, అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది హీరో వాళ్ళు. ఛానల్ పెట్టాను ఆ టీవీలో నేను ఉండాలని. ఓకే ఓకే, ఆ టీవీలో మీరు రావాలి, మీ జ్ఞానం చెప్పాలని ఉండేది. అప్పుడు జ్ఞానం లేదు, టీవీలో రావాలని. ఎస్ సార్. ఓకే, కానీ అందరు టీవీ ఛానల్స్ చూస్తుంటే అన్ని భక్తి ఛానల్స్ వాడి అది ఆస్థాగితాలు చూస్తుంటే అనుకుని ఉండాలని అనిపిస్తుండేది. ఓకే కానీ ఈరోజు మీ ఇద్దరు వచ్చారు నాయన. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీ ఎన్నో సంవత్సరాల ఒక ఆలోచన, ఒక నిరీక్షణ, టీవీ పెట్టాలి, పిరమిడ్ మాస్టర్ల అందరి అనుభవాలు ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు అందించాలి అనేటువంటి మీ సంకల్పం 2017 సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన ఆ ఛానల్ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్గా ప్రాణం పోసుకుంది. పిఎంసి అనేటువంటి బ్రాండ్తో వచ్చేసింది. ఆ క్షణం మీ అనుభూతి ఏంటి సార్? నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేస్తున్నప్పుడు నీ అనుభూతి ఎలా ఉంటుంది చెప్పు నాకు. నాకు ఇంకా పెళ్ళి కాలేదు సార్. పెళ్ళి అయితే చెప్పేవాడిని సార్. నువ్వు చెప్పాలి. బాగుంటుంది సార్. కానీ పెళ్లి చేసుకోవాలన్న ఆరాటం ఉంది, పెళ్లి చేసుకునేటప్పుడు ఆనందం కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ చూసిన అమ్మాయిలు ఎవరు ఉంటారు అప్రోచ్ అవ్వచ్చు. మా వాడి పెళ్ళి కావాలి, మంచోడే. అది సంగతి నాయనా. ఎస్ సార్. 2 సంవత్సరాల కిందట పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్గా తయారైనటువంటి పిఎంసి, దానికి మూలంగా బ్యాక్బోన్గా మీరు ఎప్పుడు చెప్తుంటారు శ్రీ దాట్ల హనుమంతరాజు గారి గురించి. ఆయన గురించి మీ మాటల్లో సార్. ఒకరోజు నేను మన స్పిరిచువల్ ఇండియా ఆఫీస్లో ఉన్నాను, బెడ్రూమ్లో ఉన్నాను. ఒక ఆయన మీ దగ్గర వచ్చారు అని చెప్పామంటే రమ్మని చెప్పాను. చూస్తే దాట్ల హనుమంతరాజు గారు. ఆయన చూసిన క్షణంలోనే తర్వాత ఆయన గురించి చెప్పారు. ఆయన సో అండ్ సో అది ఇది అని చెప్పేసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మీరు మా ట్రస్ట్లో మీరు ఉండాలని చెప్పాను. అప్పుడు మన పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్లో. అంటే మొట్టమొదటిసారి చూసారు ఆయన? మొట్టమొదటిసారి చూశాను. మొట్టమొదటిసారి చూసి కడతాల్ అనేటువంటి కైలాసపురి మనకు హెడ్ క్వార్టర్, దాంతో ట్రస్ట్ మీరు ఉంటే బాగుంటుందని చెప్పి అడిగాను. మొట్టమొదటిసారి చూడగానే ఎలా అనిపించింది సార్ మీకు? నాయన ఫస్ట్ టైం అమ్మాయిని చూసినప్పుడు పెళ్లి చేసుకుని ఎందుకు అనిపిస్తుందా? అంటే లోపల దిల్ చెప్తుంది సార్. దిల్ చెప్తుందా? నాకు ఆ దిల్ చెప్పింది. మీరు భలే ముడిపెట్టారు సార్. ఇలాగే ఒకసారి నెల్లూరు వెళ్ళాను నేను 96లో. మన కోరా గారి ఇంట్లో కూర్చున్నాను. కోదండరామయ్య, డాక్టర్ న్యూటన్ వాళ్ళ ఫాదర్. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక కుంటి అబ్బాయి వచ్చాడు, జువాలజీ ప్రొఫెసర్ ఆనందరావు గారు, అది సీనియర్ మోస్ట్ మాస్టర్. అప్పుడు ఆయన వచ్చాడు, కర్ర పట్టుకుని ఇలా వచ్చాడు. ఆయన చూసి నువ్వే నెల్లూరు పిరమిడ్ సొసైటీ ప్రెసిడెంట్ అని చెప్పాను. ఫస్ట్ టైం చూసా సార్? ఫస్ట్ టైము. ఆయన అదే ఎంత అద్భుతంగా చేశాడు ఆయన. అవధులే లేవు సార్. మరి 96లో సంగతి జరిగిందే. Correct. 96లో ఆయన చూసి చెప్పాను. మళ్ళీ హనుమంతరాజు 2007 ఎప్పుడు చేశాను అది? 2007, 2008 ఆ ప్లేస్లో, ఆ ప్రాంతంలో సార్. హనుమంతరాజు గారిని చేశాను ఫస్ట్ టైమే. ఓకే సార్. తర్వాత సార్ ఇంత తొందరగా మన శాటిలైట్ ఛానల్ అవుతుంది అనుకున్నారా సార్ మీరు స్టార్ట్ అయినప్పుడు? ఇంత తొందరగా అవుతుందని అనుకోలేదా? ఓకే. అంటే బేసిక్గా కూడా అనుకోలేదు సార్. దానికి బాగా కోట్ల రూపాయలు ఎన్నో రావాలని చెప్పేవాళ్ళమాట. అంతే ఎక్కడ ఉన్నాయి మనకి. కానీ మనకి ఫ్రీగా ఇచ్చేవాడు దొరికాడు. కరెక్ట్ సార్.
ఆ ముంబైలో మహేష్ అగర్వాల్ గారు. అగర్వాల్ నిజంగా మహేష్ యోగి 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 ఆయన ఎస్ సార్. ఆయన దొరకడం ఆయనకి 3 ఛానల్స్ ఉండడం మనకి ఇవ్వడం అనేది అంతా అలా జరిగిపోయింది, మీ కళ్ళ ముందే జరిగిపోయింది. సింక్రానిసిటీ. యాక్చువల్గా సార్ దాంట్లో పని చేస్తున్నాం కదా, మాకే ఒక్కొక్కసారి ఇట్లా ఇట్లా కొట్టుకొని ఇది మరి శాటిలైట్ టీవీ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సార్. మీతో ఎంతో కాలం మీకు సెక్రటరీగాను, ధ్యాన యజ్ఞాలకు అద్భుతమైనటువంటి వక్తగాను, మరి ప్రస్తుతం మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా శ్రీ నందప్రసాద్ గారి గురించి మీ మాటల్లో. ఆయన మేకయా, హిమాలయాల్లోని మేక, మౌంటైన్ గోట్. మౌంటైన్ ఎప్పుడు ఒక దగ్గర ఉండదు, స్థితంగా ఉండదు. ఎస్ సార్. తిరుగుతూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. ఓకే, ఆయన చేసిన సేవలు ఎనలేనివి కదా మనకి. నిజంగా ధ్యానరత్నం. ఎస్ సార్. అర్లీ మార్నింగ్ 5 గంటలకు లేస్తే రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్ వర్క్. బక్కపలసగా ఉంటాడు కానీ ఓయా బాబు ఎంత గొప్ప పని చేస్తాడే. ఆయన చెప్పకుండా ప్రతి సబ్జెక్ట్ మీద చెప్తూనే ఉంటాడే. అవును సార్. ఏ సబ్జెక్ట్ అని ఎప్పటికప్పుడు చెప్పేస్తాడు, అల్లేస్తాడు అంతే. అవును, అల్లుతాడు. మా మదర్ స్వెటర్లు అల్లేది, ఈయన ప్రవచనాలు అల్లేస్తాడు. అవును, మా మదర్ పని చేస్తూ ఇట్టే సూదులు 2 సూదులు ఉంటాయి కదా, మాట్లాడితే ఇది అనేది ఒక స్వెటర్ వచ్చేసేది అక్కడ. చిన్నప్పుడు మా మదర్ అంటే ఎప్పుడు ఏదో ఒకటి అల్లుతూనే ఉండేది సార్. మా అమ్మగారు. ఈయన నోటి నుంచి ప్రవచనం ఎప్పుడు అల్లుతూనే ఉంటాడు. ఆయన పదాలను అల్లుతాడు. ఓయప్ప మంచి మంచి స్వెటర్లు తయారు చేస్తాడు. మరి మన లాక్డౌన్లో కూడాను ప్రతిరోజు ఎంత చక్కగా చెప్పాడు. అవును సార్. ఆ ధార, జలపాతం, నయాగరా, ఇటు నయాగరా జలపాతం, అటు హిమాలయన్ గోటు 2. ఆయన గురించి మీ మాటల్లో ఏంటంటే ఎంత ఆనందంగా ఉందో సార్. అసలు కరెక్ట్గా చెప్పారు సార్. ఈ యొక్క ప్రదేశం ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగి ఉంటుంది సార్. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకే కాకుండా మొత్తం మన పిఎస్ఎస్ఎంలోనే ఎన్నో కార్యక్రమాలకు ఎంతో అద్భుతమైనటువంటి విశేషంగా సహాయ సహకారాలు అందిస్తుంటారు. మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి ఒకానొక డైరెక్టర్ శ్రీ కృష్ణమోహన్ గారు, వారి గురించి మీ మాటల్లో. మహాభారతంలో కర్ణుడు పేరు విన్నాం కానీ ఆ తర్వాత ఈ కృష్ణమోహన్ పేరే విన్నాం ఇప్పుడు ఈ కలియుగంలో. కరెక్ట్ సార్, పర్ఫెక్ట్. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా వెంటనే సహాయం చేసేస్తాను చెప్పి ఇంకేం కావాలి సార్ అంటాడు. ఆ డైలాగ్ మట్టుకోదాడు. ఒక వ్యాపారి, బంగారు వ్యాపారి అంత ఇవ్వగలని ఎప్పుడు అనుకోలేదు. చిన్న పల్లెటూరు కానీ తనకు ఉన్నదంతా సమర్పణ చేశాడు. మీకు ఇస్తుంటే నాకు అంత వస్తుందని చెప్తున్నాడు ఆయన. అది కూడా నిజమే, మనం ఎంత ఇస్తామో అంత మనకి వస్తూ ఉండే ఉంటాను. నేను ఎంతో ఇచ్చాను కనుక నాకు ఇంతమంది ఇవన్నీ వచ్చాయి నాకు. ఎంత ఇస్తామో దానికి డబుల్ ఎప్పుడు వస్తూ ప్రతి మనిషి. అదే స్పిరిచువల్ ప్రిన్సిపల్. ఎస్ సార్. ఆ ప్రిన్సిపల్ని చక్కగా ఫాలో చేశాడు కృష్ణమోహన్. కృష్ణమోహన్, సౌమ్య తల్లిదండ్రులు, ఆదోని మాస్టర్స్, రామాంజనేయులు గారు సీనియర్ మోస్ట్ మాస్టర్ ఆదోని. కనుక కృష్ణమోహన్ గురించి ఏం చెప్పాలి నాయన? ధ్యాన బుద్ధుడు, దాన కర్ణుడు. ధ్యాన బుద్ధుడు, దాన కర్ణుడు. వావ్, అద్భుతం సార్. ఆయన మా పిఎంసి డైరెక్టర్ అవ్వడం, మాతో కలిపి ఉండడం మాకు ఎంతో అద్భుతమైన అవకాశం సార్. సార్ మీరు ఈరోజు ఈ ఇంటర్వ్యూలో ధ్యాన బుద్ధుడు, దాన కర్ణుడు, ఎన్నో స్టేజ్ల మీద ఎంతోమందికి మీరు వాళ్ళ ధ్యానరత్న ఇలా బిరుదులు ఇస్తూ వచ్చారు. ఈరోజు ఒక ఇంటర్వ్యూలో ఆయనకి ఇచ్చేశారు. బాగుంది సార్, చాలా అద్భుతంగా ఉంది సార్. సార్ మొట్టమొదటి నుంచి కూడా మన ధ్యాన ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ నుంచి మొదలు పెడితే ప్రస్తుతం ధ్యాన జగత్ వరకు, మరి పొట్లూరి రాంబాబు గారి మిస్సెస్ రమమ్మ ఎంతో విశేషమైనటువంటి సేవలు అందించింది వాళ్ళ ఫ్యామిలీ. కర్తాల్ ట్రస్ట్కి ఎంతో విశేషమైన సేవలు అందించారు రాంబాబు గారు. మరి ధ్యాన జగత్ ధ్యాన ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ నిలబడిందంటే రమాదేవి మేడమే కారణం. ఎస్ సార్. ఆవిడ అక్కడి నుంచి వచ్చేసి ఆఫీస్లో కూర్చుని ఏం తెలియకపోయినా అన్ని చేసేది ఆవిడ. అవును సార్. రమాదేవి మేడంకి నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను. రాంబాబు సార్ దీనిలో డైరెక్టర్ కదా సార్, కర్తాల్లో కూడా ట్రస్టీ, దీనిలో డైరెక్టర్. సార్ గురించి చెప్పండి సార్. ఆయన సైలెంట్ మాస్టర్. ఆయన మనమే ఊరికే ఊకదప్పుడు వాడుతుంటాం మనం. ఆయన సైలెంట్ మాస్టర్. ఆయన
ఓకే, ఎంతో చక్కగా అభివృద్ధి పరిచాడు మన కైలాసపురిని. సైలెంట్ వారియర్. సైలెంట్ వారియర్. ఆ రమాదేవి మేడం, రాంబాబు గారు ఇద్దరికి కూడాను ద గ్రేటెస్ట్ పిఎస్ఎస్ఎం మాస్టర్స్. సార్ ప్రతి పనిలోనూ వాళ్ళు ముందు ఉంటారు. ఎస్ సార్. ఎప్పుడు ముందు ఉండడమే పని వాళ్ళ పని. ఎస్ సార్. అన్నిటికీ నేనున్నాను, మేము ఉన్నాము. సార్ ఈ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్లో డైరెక్టర్స్ ఒక యూనిక్ క్వాలిటీస్ ఉండి ఒక యూనిక్ డైరెక్టర్స్. దీనిలో తటవర్తి వీరరాఘవరావు గారిని రీసెంట్గా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్కి డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది. భీమవరం తటవర్తి వీరరావు గారు వచ్చిన తర్వాత మన పిఎస్ఎస్ఎంఏ మారిపోయింది. ఆయన మొట్టమొదటిసారి 3 రోజుల శిబిరం మొదలుపెట్టారు ఆయన. ఎస్ సార్. అంతవరకు మన దగ్గర 3 రోజుల శిబిరాలు లేవు, 1 రోజు శిబిరం కూడా లేదు. అవును సార్. ఎస్. భీమవరంలో ఆయన 3 రోజుల శిబిరం మొదలుపెట్టారు. అందరినీ కర్ర పట్టుకుని కూర్చోబెట్టాడు. కరెక్ట్ సార్. అటు ఇటు కలిసి కొర్ర పెట్టి కొట్టడమే పని, అవును సార్. తిట్టడమే పని. నాకన్నా దారుణంగా కొడతాడు, నాకన్నా దారుణంగా తిడతాడప్పా. కొట్టాడు కానీ తిరుగుతాడు సార్. కొడతాడు 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 చూడలేదు. కొడతాడు సార్. కానీ ఆయన ఎంత కొడతాడో ఎంత తిడతాడో అందరూ అంత మళ్ళీ కూర్చుంటారు. అవును సార్. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాడు ఆయన 3 రోజుల శిబిరానికి. అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఆయన నడిపాడు లెక్కేలేదు. ఫస్ట్ తటవర్తి వీరరావు గారు, తర్వాత రాజలక్ష్మి గారు కూడా అందులో జాయిన్ అయ్యారు. కరెక్ట్ సార్. అత్యద్భుతం రివల్యూషన్ తటవర్తి వారు. హిట్లర్ ఉండట్లే సార్. ఆ హిట్లర్ కూడా పెట్టుకొని ఇది కూడా పెట్టుకొని ఉంటాడు. ఆయన మనకి లేటెస్ట్ డైరెక్ట్గా రావడం పిఎంసీకి అనేది గొప్ప విషయం. ఆయన ఒప్పుకోవడం గొప్ప విషయం. ఎస్ సార్. అది కేవలం మీ ద్వారానే జరిగింది సార్. మీరేం చెప్తే మీరు మాట అయితే ఆయన పని అయ్యా హిట్లర్ జీవితం హిట్లర్ ఇష్టం ప్రకారం చదువుకోవడం ఇష్టం ప్రకారం జరగదయ్యా బాబు. ఆ హిట్లర్ ప్రపంచ యుద్ధాన్ని నడిపిస్తే ఈ హిట్లర్ ప్రపంచానికి జ్ఞానాన్ని అందిస్తున్నారు సార్. అంతే సార్. ముఖ్యంగా మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు మనం ఏ కెమెరాలతో అయితే ఈ వర్క్ చేస్తున్నామో ఈ కెమెరాలు కానీ ఆ ఎక్విప్మెంట్కి ముఖ్యంగా ఎంతగానో సపోర్ట్ చేసిన ఆయన, జీతవనానికి ఎంత అద్భుతంగా సపోర్ట్ చేసిన ఆయన మన కంపెనీలో ఒకనొక డైరెక్టర్, నెల్లూరు పిరమిడ్ మాస్టర్ సుబ్బారావు గారు, మరి లక్ష్మీ మేడం, ఆ దంపతుల గురించి. పిఎంసీలో వచ్చిన తర్వాత మటుకు నాకు ఆయన బాగా తెలుసు. ఓకే. ఆయన ఉదారత అద్భుతం. ఎస్ సార్. జీతవనానికి ఎంత సపోర్ట్ చేశారో. నెల్లూరు వాళ్ళందరూ జీతవనానికి సపోర్ట్ చేశారే మ్యాక్సిమంగా. అవును సార్. నెల్లూరు నుంచి వచ్చింది జీతవనానికి సపోర్ట్. కరెక్ట్ సార్. ఒకరోజు నెల్లూరులో క్లాస్ చెప్పడానికి వెళ్ళాను సార్. నేను క్లాస్ అంతా అయిపోయింది. ధ్యాన విద్యార్థి బుక్ చదివి ఆయన ధ్యాన విద్యార్థి పుస్తకానికి కొన్ని లక్షల రూపాయలు ఆయన నాకు ఇవ్వడానికి వచ్చారు సార్. ఇస్తే నేను వద్దని చెప్పాను. ఎవరన్నా డబ్బులు ఇస్తే వద్దంటారా, తీసుకో అని అడిగాడు. నా దగ్గర వద్దు సార్, అప్పటికే నా జేబులో డబ్బులు ఉన్నాయి. నా దగ్గర డబ్బులు లేనప్పుడు అయితే తీసుకునేవాడిని, నేను డబ్బులు తీసుకోనని చెప్పాను. నేను డబ్బులు తీసుకోవట్లేదని వాళ్ళ బ్రదర్ వాళ్ళ అన్నయ్యతో చెప్పి పంపించాడు. ఆ అబ్బాయికి నేను డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా, తీసుకోవట్లేదు, నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి. వాళ్ళ అన్నయ్య వచ్చి అడిగాడు నన్ను. నాకు వద్దు సార్ అని చెప్పాను. మరీ బలవంతం పెడుతుంటే నాకు అవసరం వచ్చినప్పుడు అడుగుతాను సార్ అని చెప్పాను. పిఎంసీ సమయంలో మనకు కెమెరాలు అవసరం అన్నప్పుడు అడిగాను సార్. ఒక కెమెరా కాదు, అన్నీ ఆయనే తీపించారు. అయ్యబ్బా, అట్లా పరిచయం సార్ నాకు. చూడబ్బా, కాగల కార్యక్రమం గంధర్వులు ఎప్పుడు చేస్తారు? ఎస్ సార్. గంధర్వులు అంటే డెఫినేషన్ ఏంటి మనకి తెలియని వాడు. ఎస్ సార్. మొన్న ఇక్కడ వ్యాలీలో స్టూడియో షూటింగ్ చేస్తున్నప్పుడు కూడాను ఆ స్టూడియో గురించి మాట్లాడాము. అది అది ప్రచారం అయింది. ఎవరో అది విన్నారు బెంగళూరు సిటీలో. మరునాడు వచ్చి 3 లక్షలు ఇచ్చిపోయాడు. గ్రేట్ సార్. మొన్న జరిగిన సంఘటన. ఎస్ సార్. నిన్న ఒక మేడం కూడా వచ్చి 10 lakhs అనౌన్స్ చేశారు మన స్టూడియోకి. నిన్న వచ్చి ఎస్ సార్, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్కి. అవును, రోజు నేను పిఎంసీ చూస్తున్నా, ఏదో రకంగా దీనికి రుణపడి ఉన్నా, తీర్చుకోవాలా అని చెప్పి వచ్చాను. అవును, మన పీరియడ్ మాస్టర్స్ యొక్క బంధువురాలు ఆవిడ. ఓకే ఓకే. సుధాకర్ మాస్టర్ వల్ల. సుధాకర్ మాస్టర్ వాళ్ళ బంధువురాలు. ఎస్ సార్. సార్ అలాగే మన సిద్ధనారాయణ లాస్ట్ టైం శ్రీశైలంలో మహా అద్భుతంగా యజ్ఞం జరుపుకున్నాం. ఎంత అద్భుతంగా శ్రీశైలంలో. కాశీలో కూడా ఎంతమందికి ఫ్రీ అకామిడేషన్ ఇచ్చి చేశారు. ఫుడ్ సిద్ధ నాగేశ్వర శ్రీ సిద్ధ నాగేశ్వరరావు గారి గురించి, మరియు వారి మేడం పద్మావతి మేడం. మేడం పద్మావతి గారు గొప్ప థర్డే మాస్టర్ ఆవిడే. ఓకే. ఆవిడకి లేని అనుభవాలు ఉన్నాయి. ఆవిడ పుస్తకం కూడా బయటకు వస్తుంది ఇప్పుడు. అవునా సార్? అది శివప్రసాద్ గారు కరెక్షన్ చేస్తున్నారు, బయటకు వస్తుంది అది. ఓకే. ఆవిడ గ్రేట్ మాస్టర్. ఆవిడ ప్రోత్సాహంతో వెనక ఉంటూ ఈయన కూడా ధ్యానం తెచ్చుకున్నాడు ఆయన. సార్. వాళ్ళ అమ్మాయి శాంతి మేడం. శాంతి మేడం, ప్రశాంతి మేడం. సార్, ప్రశాంతి. సో సిద్ధా నాగేశ్వర గారికి ఎంత సేవ చేయాలని ఉంటుంది ఆయన. సేవా దురంధరుడు. సేవా దురంధరులు. సేవా తత్పరుడు. సేవా తత్పరులు. ఓకే. ఎక్కడ చూసినా ఆయనకి రూమ్స్ ఇవ్వడము,
రూమ్స్ తయారు చేయడం, అందరి మీరు వచ్చి మా రూమ్లో ఉండాలని చెప్పడం, అదే ఆయనకి. అవును సార్. భోజనం చేయండి, మనం భోజనం. వెళ్ళి ఆయన రూమ్లో కూర్చుంటే ఆయనకి మోక్షం వచ్చినట్టే లెక్క. కరెక్ట్ సార్. కరెక్ట్ సార్. సో బ్రహ్మాండంగా జరిపించారు కాశీలో, అవును. చాలా బాగా బ్రహ్మాండంగా. చాలా అద్భుతం సార్. కాశీలో జరిగినట్లు లేదు సార్, అది మన ఆంధ్రాలోనో తెలంగాణలో జరుపుకున్నట్లు సార్ అది. ఆయన మనకి డైరెక్టర్ రావడం గొప్ప విషయం. ఎస్ సార్. ఆ సిద్ధ ఫ్యామిలీ గొప్ప ఫ్యామిలీ కదా. Yes. అవును సార్. సిద్ధా సూర్యప్రకాష్ సార్ కూడా ఎనలేని సేవలు ఒంగోలు జిల్లా అంతా. వినలేని మాస్టర్ ఆయన, ఏం మాస్టర్ అప్ప ఆయన. ఆయన మాట్లాడినా పర్ఫెక్ట్గా మాట్లాడతారు. సిద్ధ ప్రకాష్ ఇచ్చిన పర్ఫెక్ట్గా ఇస్తారు. వ్యవహారం నడిపించిన వ్యవహారం నడిపిస్తారు ఆయన. ఎస్ సార్. మనకి గ్రేట్ మాస్టర్, గ్రేట్ లీడర్ సిద్ధ Correct. ప్రకాష్ రావు. కరెక్ట్ సార్. సార్ ఈ లాక్డౌన్ టైంలో అంటే మీరు ఎప్పుడు తిరిగే అలవాటు, బాగా తిరిగి ఎప్పుడు ఒక ఊర్లో ఉండేది కాదు. అట్లాంటిది అంటే తిరగడం అంటే ప్రచారం చేయాలి, ప్రజలను కలవాలి అనేది. ఈ లాక్డౌన్ టైంలో హాయిగా ఇంట్లో కూర్చొని పిఎంసీలో రోజు లైవ్ ఇస్తున్నారు కదా సార్, దాని మీద మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, మీ అనుభూతి ఏంటి సార్? ఫస్ట్ టైం లాక్డౌన్ వచ్చినప్పుడు ఏంటబ్బా ఇది వచ్చింది అనుకున్నాను. మనమేమో తిరిగేవాళ్ళం, కానీ వచ్చింది. ఫస్ట్ 2 రోజులు బలవంతంగా కూర్చున్నాను ఇంట్లో. ఓకే. ఓపెన్ టాక్ సార్ ఇది. ఓపెన్ టాక్. నాకేం నచ్చలేదు. ఓకే. వెధవ కరోనా, వెధవ లాక్డౌను అందరిని తిట్టుకున్నాను. బయటికి తిట్టలే, లోపల పెట్టుకున్నారు. లోపల తిట్టుకున్నాను. 2 రోజులు అయింది అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంట్లో ఉండేవాళ్ళ బయటికి. దానికి తోడు మేమేమో హాయిగా తిరుక్కుంటూ మీ దగ్గరికి వచ్చేవాళ్ళం. అవును. తర్వాత ఈ రికార్డింగ్ మొదలైంది, లైవ్ రికార్డింగ్. దాంతో నాకు ఇంట్రెస్ట్ పడింది, ఏదో నేను పని చేయొచ్చు కదా అని చెప్పేసి. బాగుంది, నాకు నచ్చింది. మీరు రోజు వస్తుండేవారు, అవును సార్. మీరు హాయిగా తిరిగేసి కదా, మీకు లాక్డౌన్ లేదు. అవును సార్. ప్రెస్ అంటే సార్. ప్రెస్ అంటారు. కానీ ఆ ప్రెస్ను పెట్టింది దాని ఫౌండరే మీరు సార్. మీరు పెట్టకపోతే బాకి ఇక్కడ ప్రెస్ సార్. మీరు బాగా వచ్చేవారు, బాగా ఉంది. ఇప్పుడైతే ఆ 2 రోజులకి ఆ లెక్చర్ ఎప్పుడు వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. బ్రహ్మాండంగా సబ్జెక్ట్ కూడా బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్ సార్. ఇప్పటికి ఎన్ని ఎపిసోడ్స్ అయి ఉంటాయి? దాదాపు 80 పైన అయినాయి సార్. 80 దాకా అయినాయి సార్. సెంచరీ కొట్టబోతున్నాం సార్ మనం. 80 అవుతున్నాయా? సెంచరీ కొట్టబోతున్నాం, దగ్గరలో ఉన్నాం సార్. ముఖ్యంగా కోవిడ్-19 సమయంలో సార్ మీ ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్, చాలామంది కోవిడ్-19 వచ్చినప్పుడు చాలా ఫియర్కి లోనయ్యారు సార్, చాలా భయాలకు లోనయ్యారు. అనేక రకాల భయాలు అవి. అలాంటి ఎన్నో రకాల భయాల నుంచి మేమందరం కూడా సార్ యొక్క స్పీచెస్ మాకు ఎంతో మనోస్థైర్యాన్ని ఇచ్చాయని చెప్పారు సార్. ఎంతోమంది చెప్పారు సార్. నిన్ననే స్వర్ణమల పత్రిక గారి గురించి మన యొక్క స్వర్ణామృతంలో విన్నాను. టీవీలో వచ్చింది, చూశాను. సార్. ఆవిడ భయం గురించి భలే చెప్పింది. సార్. భయం ఉండకూడదు. ఆ కథ కూడా చెప్పింది కదా. అవును సార్. వాడు ఖచ్చితంగా పాము కలుస్తుందేమో అని చెప్పి వాడు సూది బోడి చేసుకుని చచ్చిపోయాడు. కథ భలే బాగుంది. అవును సార్. కనుక ఎలాంటి భయపడే పరిస్థితిలో ఉన్నప్పుడు భయం లేకుండా ఉండడమే ఆధ్యాత్మిక నేర్చుకోవడం. నిర్భయం. ఆధ్యాత్మిక అంటేనే ఈ 2 ముద్రలు ఉన్నాయి. ఈ ముద్రని వరదా ముద్ర అంటారు, ఈ ముద్రని అభయ ముద్ర అంటారు. వరదా ముద్ర, అభయ ముద్ర. ఓకే. అంటే నువ్వు అభయ ముద్రలో ఉంటే, భయం లేకుండా ఉంటే నీకు వచ్చే వరాలన్నీ వస్తాయి అని చెప్పేసి. ఓకే. నువ్వు భయంలో ఉంటే నీకు రాబోయే వరాలు రాకుండా పోతాయి. ఓకే. నీకు వరాలు రాబోతున్నాయి, కానీ నువ్వు భయంలో ఉంటే ఆ వరాలు రాకుండా ఉంటాయి. నువ్వు అభయంగా ఉంటే వచ్చే వరాలు వస్తాయి. గ్రేట్ సార్. ఏ మందిరంలోకి వెళ్ళినా ఆ దేవీ దేవతా విగ్రహాలు ఇలా ఉంటాయి. అంటే ఏంటి నాయన, నువ్వు అభయంగా అంటే వాళ్ళు ఏదో మనం రక్షిస్తాను కాదు, నువ్వు అభయంగా ఉండు, భయం లేకుండా ఉండు. అప్పుడు నీకు రావాల్సినవన్నీ వస్తాయి. నీకు ఎంత రావాల్సిన ఉంది, నువ్వు భగవంతుడివి, నువ్వు సాక్షాత్తు మొత్తం సృష్టికి అధిపతివి నువ్వు. నీకు కావాల్సినవన్నీ నీకు వస్తాయి, కానీ నువ్వు భయంతో ఉన్నావు. భయం తీసే నీకు అన్నీ వస్తాయని చెప్తున్నావు. ఇది వరద భయద ముద్రలు. ముఖ్యంగా ఈ కోవిడ్-19 సమయంలో మీ యొక్క సందేశాలన్నీ ఆ యొక్క భయాలన్నింటినీ తొలగించాయి సార్ ప్రతి ఒక్కరిలో. నేను సందేశం ఇస్తున్నప్పుడల్లా ఆ సందేశంతో నా కోసమేనయ్యా, నాలో భయం పోగొట్టడం సందేశం ఇస్తుంటాను. కానీ అది అందరిలో భయాలను పోగొట్టింది సార్.
సార్ పిఎస్ఎస్ఎం యొక్క ఎదుగుదలలో పిఎంసి యొక్క పాత్ర ఏంటి సార్? మహాభారతంలో భగవద్గీత యొక్క పాత్ర ఏమిటయ్యా? ఎంటైర్ ఆ యొక్క మహాభారతాన్ని అంతా ఒక గ్రంథస్థం సార్. అదే పిఎంసి. మహాభారతం పిఎస్ఎస్ఎం అయితే ఓ యోధులు, అతిరథులు, మహారథులు, అర్ధరథులు, సైన్యం అంతా అయినప్పుడు ఆ సారాంశం భగవద్గీత. అదే పిఎంసి. పా, సూపర్. అద్భుతం సార్, చాలా అద్భుతంగా చెప్పారు సార్. ప్రస్తుతం పిఎంసిలో ప్రసారమయ్యేటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలలో మీకు బాగా నచ్చిన కార్యక్రమాలు ఏంటి సార్? నాకు బాగా నచ్చినప్పుడు నాకు పర్సనల్గా మీ మీ పర్సనల్ పర్సనల్గా సార్. ఎస్. స్వర్ణమాల పత్రిక గారి స్వర్ణామృతం. వావ్. వావ్, నాకు తెలియని విషయాలు ఎన్నో ఆవిడ చెప్తుంది. ఓకే. నేను ఎప్పుడు ఇంటి పట్టి ఉంటే కదా నేను. మీరు గుడ్ బాయ్ సార్, ఇంటి పట్టరు ఉండరు మీరు. కనుక ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ నాకు తెలిసాయి నాకు పర్సనల్గా. ఓకే సార్. పర్సనల్గా అయితే స్వర్ణామృతము, ఇంపర్సనల్గా అయితే ఇగో మన సర్వేజ గుళ్ళపాల్ గారు చెప్పిన సీతాయన్. సీతాయనం, ఆవిడ చెప్పిన విధానం 3 భాషల్లో, ఎస్ సార్. ఎపిసోడ్స్ తెలుగులో, హిందీలో, హిందీలో, ఇంగ్లీష్లో, మూడిట్లో ఒక ఆవిడ చెప్పడం అనేది ఎంత గొప్ప విషయం. అందులో సీతాయనం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది సర్వేజ గుళ్ళపాల్ గారికి ఈ పుస్తకం ద్వారా నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను. అది హైలైట్ మొత్తం కార్యక్రమాల్లో. ఎస్ సార్. చాలామంది వేల మంది ధ్యానులు వాళ్ళ పుస్తకాలు రాసి గ్రంథస్థం చేస్తున్నారు. ధ్యానుల అనుభవాలను మనం వీడియోల రూపంలో షూటింగ్ చేసి వెబ్సైట్లలో, యూట్యూబ్లలో సేవ్ చేస్తున్నాం కదా సార్. ఇది ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అదే పర్పస్, పిఎంసి పర్పస్. లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు ధ్యానం చేశారు, వాళ్ళు మంచి అనుభవాలు పొందారు. అవన్నీ ప్రజలకు ఇవ్వడం అదే కదా మన పని, అదే మన పని. అందుకోసమే ఉంది పిఎంసి. ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం ప్రపంచానికి తెలియాలి. ఆ తెలుగు భాషలో, ఆ ఇంగ్లీష్ భాషలో, ఆ హిందీ భాషలో, ఆ కన్నడ భాషలో, ఆ తమిళ భాషలో, ఆ బెంగాలీ భాషలో, ఆ పంజాబీ భాషలో, ఆ ఒడియా భాషలో తెలియాలి అందరికీ. పూణే మేడం హిమాంగి మేడం వాళ్ళ అబ్బాయి ఋషికేశ్ అని ఉన్నాడు. వాడు స్పానిష్ నేర్చుకున్నాడు. అబ్బో. వాడు ఇప్పుడు స్పానిష్లో మాట్లాడుతున్నాడు. వాడు అనుభవాలని చెప్తున్నాడు వావ్. గ్రేట్ సార్. స్పానిష్లో. సార్ ఎంతోమంది అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం ఇలా ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు. మీరు స్వాధ్యాయ యోగంలో ఆ యొక్క మీరు నేర్చుకున్నటువంటి బుక్స్ నుంచి నేర్చుకున్నటువంటి క్రీమ్ అంతా కొన్ని ప్యాంప్లెట్స్ రూపంలో కావచ్చు, బుక్స్ను కొని మీరు ఇవ్వడం కావచ్చు, జ్ఞానదానం, ఎంతో ఇతోధికమైన జ్ఞానదానం మీరు చేశారు. మీరు జ్ఞానదానం చేసినప్పుడు కానీ ప్రస్తుతం పిఎంసికి ఎంతోమంది దాని యొక్క అభివృద్ధికి విశేషమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ జ్ఞానదానం చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి సార్? నీకు జ్ఞానం వస్తుందో? ఓకే. నువ్వు ధనదానం చేస్తే నీకు ధనం వస్తుంది, నువ్వు జ్ఞానదానం చేస్తే నీకు జ్ఞానం వస్తుంది. నువ్వు ఏది ఇస్తావో అదే కైంటి నీకు వస్తుంది. నువ్వు అందరికీ ప్రేమను పంచానుకో, స్నేహాన్ని పంచుకో, నీకు అందరి స్నేహం, నేను స్నేహాన్ని పంచాను అందరికీ. నాకు ఎంతో ఇంతమంది స్నేహితులు అయ్యారు నాకు. సార్ మీరు గొప్ప విజనరీ. అంటే కర్నూలు పిరమిడ్లో మీ దగ్గర ఏం లేనప్పుడే మీరు ప్రపంచం అంతా తిరుగుతా అని చెప్పారు, తిరిగారు. తర్వాత కొన్ని లక్షల అన్ని దేశాల్లో ధ్యాన కేంద్రాలు వస్తాయని చెప్పారు, ధ్యాన కేంద్రాలు వచ్చాయి. పెద్ద పెద్ద సభలు, ధ్యాన యజ్ఞాలు జరుగుతాయని చెప్పారు, జరిగాయి. అట్లా మీరు భవిష్యత్తును దర్శించి ముందే చెప్తున్నారు. దాని ప్రకారం అనంతపూర్ వెళ్ళేటప్పుడు, అనంతపూర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఉంది సార్. అది పక్కన గ్రౌండ్ ఉంది కదా, స్కూల్ కాలేజ్ గ్రౌండ్ ఉంది సార్. ఆ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడల్లా ఈ కాలేజ్ గ్రౌండ్ అంతా ధ్యానంతో నిండిపడి అలాంటి చూడండి మాట్లాడేది నాకు అనిపించేది. అది కడతాలో జరిగింది, మేనిఫెస్ట్ అయింది. 1,00,000 మంది. ఎస్ సార్. అట్లా మీరు అనుకునేవన్నీ చేస్తూ వచ్చినారు, మీరు భవిష్యత్తును దర్శించగలుగుతున్నారు. పిఎంసి యొక్క భవిష్యత్ ఏంటి సార్? బీబీసీ ఎలా ఉంది? అద్భుతంగా ప్రపంచంలో అంతటా ఉంది సార్. ప్రపంచంలో ప్రతి ఇంట్లో వస్తుంది సార్. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ఇంట్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది. ఆ బీబీసీ ఎలా ఉందో న్యూస్ ఛానల్స్లో, రేపు పిఎంసి మొత్తం టీవీ యుగానికే అలా ఉంటుంది. వావ్. అంత డబ్బులు రాబోతున్నాయా ఓకే. పిఎంసికి? గ్రేట్ సార్. ఆ వర్షం కురవబోతోంది. వావ్. పిఎంసి అంటే ధ్యాన సరస్వతి, జ్ఞాన సరస్వతి. సరస్వతికి లక్ష్మి వచ్చి కూర్చుంటుంది. కరెక్ట్ సార్. ప్రపంచం అంతా పిఎంసి అయిపోతుంది. ఎక్కడ ఇచ్చినా పిఎంసి, 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 పిఎంసి. అంతేగా సార్, ఒక్క రూపాయి లేకోకుండా టీవీ పెట్టింది సార్ మనం.
నా జేబులో ఇప్పటికే రూపాయలు లేదు నాయన. అసలు మీకున్న గట్స్ ఏంటి సార్? అసలు ₹1 లేకుండా పని చేయడం వెనుక గట్స్ ఏంటి సార్ మీకు? ఉంటే బతుకం కడితే కష్టం, అంతే కదా నాయన. చావంటే లేని తెలిసిపోయింది, ఇంకేంటి? చావంటే పరలోక యాత్ర తెలిసింది, ఇంకా అయిపోయింది, కేలు కథం, గోల్ కొట్టేశాం. చావు లేదని తెలుసుకున్నప్పుడే గోల్ కొట్టేశాం. అంటే ఈ పనులు చేస్తున్నప్పుడు మీకు ఇసుమంతా కూడా భయం రాదా సార్? దేనికే భయం? చేయలేకపోతే చేయలేము, అంతే. చేస్తే చేస్తాము. ఒక ఊరికి వెళ్ళాలి దాన్ని చెప్పడానికి కోసం, చెప్పలేము అనుకో ఇంట్లో పడుకుంటాము. స్ట్రైక్ అయింది, మధ్యలో వర్షం వచ్చింది, వెళ్ళలేదు. వర్షం అయిపోయింది, వెళ్ళాము. పని అయితే నా గొప్ప పని కాకపోతే పక్కవాడి వల్ల కాదు కదా. పని అయినా పని కాకపోయినా ప్రకృతి వల్లే అయింది. ఓకే. పని అయితే అది ప్రకృతి వల్లే గొప్పతనం, పని కాకపోతే ప్రకృతి ఆపింది దాన్ని. ఓకే. అది ఎందుకు ఆపిందో దానికి తెలుసు. ఇంకే మనకి సంశయం ఏముంటుంది, భయం ఏముంటుంది? అంతా ప్రకృతి మీద వదిలిపెట్టేసాం. ఓకే సార్, 2019 సంవత్సరంలో మొట్టమొదటిసారి మహిళా ధ్యాన మహాచక్రం అన్నది నా భూతో నా భవిష్యత్ రేంజ్లో వెనకాల కృష్ణుడిలాగా మొత్తం జరిపించారు మీరు. ఎంతోమంది కొత్త వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు రావడం అయితేనేంటి, ఇతోధికమైనటువంటి విరాళాలు వాళ్ళు ఇవ్వడం అయితేనేంటి, మహిళా ధ్యాన మహాచక్రంలో పిఎంసి పాత్ర గురించి మీ మాటల్లో. 2020లో ఈ కరోనా రాబోతుందని, డిజిటల్ యుగం రాబోతుందని ఓకే, మరి ఎవరికి తెలియదు. అవును సార్. తెలియకపోయినా సృష్టి తన పని తాను చేస్తుంది. సృష్టికి అన్నీ తెలుసు కదా. ఎస్ సార్. కనుక సృష్టి మన చేత ఆ మహిళా ధ్యాన చక్రం పిఎంసీ ద్వారా చేయించింది. ఓకే. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా పిఎంసీ చేస్తుంది, డిజిటల్గా చేస్తుంది. ఇంకా వచ్చే 10 సంవత్సరాలు అలానే ఉంటుంది. ఓకే, రాబోయే 10 సంవత్సరాలు అలానే ఉంటుంది. ఈ కరోనా అందరినీ బుద్ధుడిగా తయారు చేసేందుకు వదలతుంది ఆయన. బాబోయ్. బాబాయ్ అంతే, బాబాయ్ అంతే. కనుక అందరు ఇంట్లో కూర్చోవలసిందే నాయన. 6 నెలల కిందట 6 మంది ఉండేవాళ్ళు కరోనా వాళ్ళు. అవును సార్. ఇప్పుడు 6 లక్షల మంది అయిపోయారు ఇండియాలోనే. కరెక్ట్ సార్. అవునా కదా? అవును సార్. ఎస్ సార్. ఎస్ సార్. రేపు 6 కోట్ల మంది అవుతారు, 60 కోట్ల మంది అవుతారు. అధర్మంలో ఉండే వాళ్ళందరూ పోతారు, ఓకే. ధర్మంలో ఉండేవాళ్ళే మిగులుతారు, పిరమిడ్ మాస్టర్లే మిగులుతారు. వీటన్నిటిని మీరు దృష్టిలో ఉంచుకొని ఎప్పటి నుంచో మీరు శాకాహారానికి, అహింసకు పెద్దపీట వేస్తూ వచ్చారు సార్. మనం పుట్టిందే దానికోసమే బాబు. కనుక ఇక అంత డిజిటల్ యుగం ఇది. కనుక పిఎంసీ అంత పాత్ర. సార్, పిఎంసీ వచ్చిన తర్వాత మీ పని ఎంతో ఈజీ అయిపోయింది. ప్రపంచమంతటా 24 భాషలలో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో విరాజిల్లుతూ జూమ్, లెక్కలేనన్ని జూమ్ కార్యక్రమాలతో మారు మోగబోతోంది. దీని పట్ల మీ స్పందన సార్? ఈ కరోనా మూలంగా, డిజిటల్ విప్లవం మూలంగా, లాక్డౌన్ మూలంగా వెదకబోయేది తీగ కాలికి చుట్టుకున్నట్టుంది. ఎప్పుడవుతుందో దాని కంటే ఇప్పుడే అది వచ్చేసింది. నేను వెయిట్ చేస్తున్నాను దీనికోసము, సంథింగ్ లైక్ దిస్. 2000 సంవత్సరాలు వెయిట్ చేశాము, ఏదో పెద్ద బ్రహ్మాండంగా వచ్చేస్తుందని చెప్పేసి. ఒక ఖండం అంతా మునిగిపోయింది అనుకో నీళ్ళలో, మిగతా ఖండాలన్నీ బాగుపడతాయి. ఓకే, రాలేదు, ఏ ఖండం మునిగిపోలేదు. సరే కథ డ్యామేజ్ కాదు, అడ్డం జరిగింది అనుకున్నాను. మళ్ళీ 2012లో మళ్ళీ ఏదో వచ్చేస్తుందని చెప్పారు, ఏమీ రాలేదు. మళ్ళీ రెండోసారి కూడా కథ డ్యామేజ్, కథ అడ్డం జరిగింది. ఏ కథ అయితే 2000 సంవత్సరాలు అడ్డం జరిగిందో అని నేను అనుకున్నాను, ఇదే అడ్డం జరగదు. అది ప్రణాళిక ఆల్రెడీ ఉంది, కానీ మనకి తెలియదు కదా. మనకి రావాలని కోరుకుంటాం. అది 2020లో వచ్చేసింది, కరోనా మూలంగా వచ్చేసింది. 100 రెట్లు ఎక్కువే వచ్చింది. చక్కగా వచ్చింది, మనకి అనుకూలంగా వచ్చేసింది. కరెక్ట్ సార్. మనం పిఎంసీ పెట్టింది అది వచ్చింది. పిఎంసీ కరోనా టైంలోనే పిఎంసీ శాటిలైట్ చేసాం సార్. సార్, నేను ఒక విషయాన్ని మాత్రం ఇక్కడ నేను చెప్పాలి సార్ మీకు. ఏంటంటే సరిగ్గా కరోనా వచ్చేటువంటి 3 నెలల ముందు సార్,
మన ఛానల్ శాటిలైట్ అవ్వాలయ్యా అని చాలా ఎంఫసిస్ చేశారు సార్ మీరు. అవును మరి, కానీ మీరు వెళ్ళలేదు. వినలేదు సార్ మేము. ఎందుకంటే లోపల ఎన్నో రకాల భయాలు ఉన్నాయి సార్. అంటే చేతిలో డబ్బులు లేవు, అన్ని డబ్బులు దీనికి ఖర్చు అయిపోతే మరి నెక్స్ట్ పరిస్థితి ఏంటి. అందుకే సార్ ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మీకు అసలు ఇసుమంతా కూడా భయం అనిపించదా సార్ అని. మీరు చెప్పే విషయాలు మాకు పాటించడం సంగతి దేవుడికి ఎరక సార్, వింటుంటేనే భయం వచ్చేదన్నమాట. ఇప్పుడు శాటిలైట్ ఛానల్ పెడితే ఉన్న డబ్బులు అన్నీ అయిపోతే నెక్స్ట్ మన పిఎంసీ భవిష్యత్తు ఏంటని మేము భయపడుతున్నాం సార్. నాయన రేపటి సంగతి రేపు, ఇవాళ సంగతి ఇవాళ, ఎప్పుడు అది మన ప్రిన్సిపల్. కానీ మీకున్నంత ధైర్యం మీకున్నంత ధైర్యం ఇక్కడ ఎవరికి లేదు సార్. అందువల్ల అది పోస్ట్ పోన్ అయ్యింది. యాక్చువల్గా కరోనా కంటే ముందే మీరు ఇవన్నీ చెప్పేశారు సార్. శాటిలైట్ ఛానల్ రావాలి, ప్రతి ఒక్కరికి అవసరం ఉంది, ప్రతి ఒక్కరికి అవసరం ఉంది, ఎంఫసిస్ చేశారు సార్ మీరు. కానీ ఆ ధైర్యం ఎవరికి వారం రోజులే టైం కూడా ఇచ్చాను నేను అప్పటికి. అవును సార్, వారం రోజులు అయిపోవాల్సిందే అన్నారు. కానీ కాలేదు. దాని గురించి మళ్ళీ మీరు పర్సూ చేసేవాళ్ళు సార్, ఫోన్ చేసి ఎంతవరకు వచ్చింది అని. మేమేమో నోరు తెరిచి చెప్పలేని పరిస్థితి సార్, మా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి. అసలు కరోనాకు 3 రోజుల ముందర కూడా నేను ఆనంద్ గుంటూరులో ఉంటే, ఏం చేస్తున్నారు నా కొడుకులారా గుంటూరులో, మీరు పోండి నుంచి అని బలవంతంగా పంపించేసి, నా కొడుకల్లారా మీరు నా కంటికి కనపడద్దండి, కంటికి కనపడొద్దు, శాటిలైట్ అయిన తర్వాత మాత్రమే నాకు కనపడండి, మీరు వెళ్ళండి రా నా కొడుకల్లారా. లాక్డౌన్ 3 రోజుల ముందర కూడా పంపించేశారు. తిట్టానే అనుకో, మళ్ళీ ఇలా చెప్పాలా పిఎంసీలో నువ్వు. తిట్టడంలో మీరు మాస్టర్ సార్. మహాద్రష్ట అనేది పర్సనల్గా మేము ఎక్స్పీరియన్స్ చేశాం సార్. గుంటూరులో అంత పెద్ద సభ జరుగుతోంది, మమ్మల్ని ఇద్దరిని చూసి చాలా సీరియస్గా ఉన్నారు సార్ మీరు. సార్ ఎప్పుడు చూసినా ఎంతో ప్రేమగా దగ్గర తీసుకుంటారు, ఏంటి సార్ అంతా సీరియస్గా చూస్తున్నాడు నవకాంత్, ఏదేమైనా ఇంకా చెయ్యాలా అని ఇద్దరం చాలా తొందరగా బంద్ చేసుకోండిరా, మీరు బంద్ చేసుకోండి అంటున్నారు. మేము హైదరాబాద్కి వెళ్ళాం సార్, కానీ ఎన్నో కారణాలు మళ్ళీ దాన్ని మేము చేయలేకపోయాం. కానీ ఒకరోజు జరిగింది సార్, నవకాంత్కు నాకు ప్రదీప్కి మన పిఎంసీ ఛానల్ పైన ఒక పెద్ద గొడవ జరిగింది సార్. పత్రి సార్ చెప్పిన మాట నువ్వు ఎందుకు వినట్లేదు, వినాలి కదా, ఇప్పుడు శాటిలైట్ చేయాలి కదా అంటే నవకాంత్ ఏమంటాడు, డబ్బులు లేవు అవి నీకు తెలియదు, ప్రొడక్షన్ ఏందనుకుంటున్నావు నువ్వు, నీకు ఛానల్ గురించి అనుభవం లేదు, ఏం లేదంటే నాకు ఛానల్ గురించి అనుభవం లేదు, కానీ పత్రి సార్ మాట మీద నాకు నమ్మకం ఉంది, సార్ చేయమన్నాడు చేయాలా. ఒక అర్ధగంట సేపు ఇద్దరు కొట్లాడుకున్నాం సార్. అర్ధగంట తర్వాత గుద్దుకున్నారా? మాటలే సార్. అర్ధగంట తర్వాత కన్విన్స్ అయ్యారు సార్. వచ్చి మేము మరుసటి రోజు మీతో చెప్పడం జరిగింది. రెండో ఆలోచన లేకుండా ప్రొసీడ్ అని చెప్పారు సార్ మీరు. తర్వాత మీరు ఒక మాట చెప్పారు సార్, వ్యాపారం అన్న తర్వాత రిస్క్ ఉంటుందా, రిస్క్ చేయకపోతే పైకి వెళ్ళలేము, రిస్క్ చేయాల్సిందే అని చెప్పారు సార్. మీరు చెప్పిన ఆ కాన్సెప్టే ఈరోజు పిఎంసీ ఛానల్ యొక్క ఆవిర్భావం అని కూడా చెప్పచ్చు సార్. ఓ రోజు మీరు 2 డేస్కి ఒకసారి లైవ్ ఇస్తారు కదా సార్, స్టూడియోకి వచ్చారు. లోపల మా భయాల మీరు ఆలోచనలు చదువుతారనేది మాకు ఎంతో ప్రస్ఫుటంగా తెలుసు సార్. ఇద్దరు అదే భయాలతో ఉన్నాం. పెట్టాలని డిసైడ్ అయిన తర్వాత కూడా లోపల భయాలు ఉన్నాయి, ఎట్లా రేపు పొద్దున భవిష్యత్తు ఏంటనేసి. ఆ రోజు మీరు ఒక కాన్సెప్ట్ చెప్పారు సార్. ఒకరోజు ఇలానే చెప్తానే, 1997లో జరిగిన కథ చెప్తాను సార్. హాస్పిటల్లో జువారీ ఫ్యాక్టరీ ఉంది కర్ణాటకలో సార్. అక్కడ జువారీ ఫ్యాక్టరీలో క్లాస్ జరుగుతుంది. ఓకే ఓకే 97 మాట. 97 ఎక్కడ? జువారీ సిమెంట్ ఫ్యాక్టరీలో. జువారీ సిమెంట్ ఫ్యాక్టరీలో. ఓకే, హాస్పిటల్ దగ్గర, బెల్లారి డిస్ట్రిక్ట్. క్లాస్ అంతా అయిపోయింది, పెద్ద గెస్ట్ హౌస్లో ఉన్నాము, గార్డెన్లో కూర్చున్నాము, భోజనం అయిన తర్వాత నాతో పాటు ఇద్దరు ఉన్నారు. ఎవరా ఇద్దరు వ్యక్తులు? డి శివప్రసాద్ను సాయి కుమార్ రెడ్డి. వాళ్ళిద్దరు కూర్చుని మా గతి ఏంటి, మా భవిష్యత్తు ఏంటి అని అడిగారు. ఎలా పిల్లల్ని వదిలేసి నీతో పాటు తిరుగుతున్నాం, మా కథ ఏంటని అడిగారు. శివప్రసాద్ పెళ్లి కాలేదులే, సాయి కుమార్ పెళ్లి. అప్పుడు నేను వాళ్ళతో ఏం చెప్పాను తెలుసా, చూడు బాబు, నేను భోజనం చేస్తే మీరు భోజనం చేస్తారు, నేను ఆకలితో ఉంటే మీరు ఆకలితో ఉంటారు, నేను చేస్తే మీరు చేస్తారు, అంతే కదా, నేను బతుకున్న రోజు మీరు బతుకుంటారు, అది నేను గ్యారంటీ ఇస్తాను అని చెప్పాను అనమాట వాళ్ళిద్దరికి. అది వాళ్ళకి తృప్తి ఇచ్చింది. నాకు అన్నం పెట్టి, నేను అన్నం తిని నీకు అన్నం పెడతాను, నాకు డబ్బులు వస్తే నీకు డబ్బులు వస్తాయి. వాళ్ళిద్దరు అంటుకున్నారే నన్ను. గ్రేట్ సార్. ఈరోజు సాయి కుమార్ రెడ్డి సార్ ఫ్యామిలీ చూస్తే కనుక రాయల్ ఫ్యామిలీ, శివప్రసాద్ సార్ ఫ్యామిలీ చూస్తే రాయల్ ఫ్యామిలీ. ఎంతో అద్భుతమైనటువంటి లైఫ్ సార్. సార్ ఆ లైవ్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు మీరు చెప్పినటువంటి 3 పాయింట్లు ఉన్నాయి సార్. ఒకటేమో రిస్క్ గురించి చెప్పారు సార్, కంపెనీ ఎదగాలంటే రిస్క్ చేయాలి అని చెప్పేసి. 2 హార్డ్ వర్క్, ఇతోధికమైనటువంటి హార్డ్ వర్క్ ఉండాలి అని చెప్పారు సార్. 3 లిటరల్గా ఏం చెప్పారంటే అది మీరు అడుక్కు తినాలి అని చెప్పారు సార్.
సిగ్గు లేకుండా అడుక్కు తినాలి అని చెప్పారు సార్. ఈ 3 చేయండి. ఆయన బుద్ధుడు అడుక్కున్నాడు, అది నీకు నాకేంటే పోయే కాలము. ఆయన చెప్పబట్టుకున్నాడు. ఆయన మనం మహారాజం కాదు, మహారాజు కొడుకులము కాదు, మనం సామాన్య గృహస్థులం. ఆయన మనకేం చెప్పబట్టుకున్నాం, మనకేం అదే నామోషా నీకు. మీరు చెప్పిన తర్వాత పోయింది సార్ అది. నాకు అప్పుడు అనిపించింది, దొంగతనం చేయడానికి రిస్క్ చేస్తారు అందరూ, మంచి పని చేయడానికి ఎందుకు రిస్క్ చేయకూడదు అనిపించింది. అది పాయింట్. ఒక దొంగతనం చేయడానికి రిస్క్ చేస్తాడు. మీరు ఆ రోజు చెప్పిన కాన్సెప్ట్ సార్, రిస్క్, హార్డ్ వర్క్, అందరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడం, అడుక్కు తినడం, లిటరల్గా చెప్పాలంటే ఈ 3 పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో అది కంపెనీనే కాదు ఏదైనా డెవలప్ అవుతుంది అని చెప్పారు సార్. ఆ యొక్క కాన్సెప్టే ఈరోజు శాటిలైట్ సార్. మీ కాన్సెప్ట్ నుంచే శాటిలైట్ వచ్చేసింది సార్. నాయన మొన్న ఒక జూమ్ క్లాస్ ఎవరు చెప్పారు, మన నిజామాబాద్ వీరప్ప చెప్పాడు, ఇప్పటిదాకా జరిగింది 0.1%, ఇంకా 99.9% పిఎంసీలో జరగాలని ఉంది. వీరప్ప చెప్పాడు. ఇప్పటిదాకా జరిగింది 0.1, ఇంకా 99.9% పిఎంసీలో జరగాలని చెప్పేసి. కరెక్ట్ అది. ఎస్ సార్, అంత జరగాల్సింది, కరెక్ట్ సార్, అంత జరుగుతుంది. ఎస్ సార్, నీ వల్ల నా వల్ల కాదు, ప్రకృతి వల్ల. కరెక్ట్ సార్. మనం నిమిత్త మాత్రం. ఎస్ సార్, అది 100% వాస్తవం సార్. ఎందుకంటే ముంబై మాస్టర్ మహేష్ అగర్వాల్ గారు కరెక్ట్గా ఈ శాటిలైట్ అయ్యే టైంలో మీ దగ్గర వచ్చి 10 రోజులు ఉండిపోయారు. అది చూడండి, అది అసలు ఎంత అద్భుతం అంటే అది ఆ సింక్రానిసిటీ గ్రేట్ సార్. అసలు ఆ లాక్డౌన్ టైంలో అంత ఈజీ కాదు. మళ్ళీ సిగ్నేచర్ ఆయన దగ్గరికి వెళ్ళాలి, డీల్స్కి వెళ్ళాలి, దానికి వెళ్ళాలి, దీనికి వెళ్ళాలి, మేము తిరగాలి, అటు తిరగాలి, ఆయన్ని మీ ఇంట్లో వచ్చి ఉండిపోయాడు. అది శాటిలైట్ అవ్వాలని తీర్మానించుకున్న మరుక్షణం ఆయన దొరికేశారు సార్. అంతవరకు ఉన్నాడు కదా ఆయన, ఎప్పుడు రాలేదు చూడండి. ఎప్పుడు రాలేదు. వచ్చి లాక్డౌన్ టైంలో రిస్క్ చేసి వచ్చాడు ఆయన, చేసుకుని ఇంట్లో కూర్చున్నాడు. రిస్క్ చేసి వచ్చాడు. ఈ పని అంతా అయిపోయిన తర్వాత నేను వెంటనే నాకు పని ఉందని వెళ్ళిపోయాడు. మన శాటిలైట్ స్టార్ట్ అయిన వెంటనే ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడే నేచర్ చేయించుకుంటుంది. నిమిత్త మాత్రం భావార్జున అనేది గొప్ప స్టేట్మెంట్ భగవద్గీతలో. ఎస్ సార్. నువ్వు కారణభూతుడుగా కాకుండా కార్యశూరుడుగా ఉండాలి, అంతే. కారణం ప్రకృతిది, కార్యం నీది. నిమిత్త మాత్రం భవార్జున, అది మన స్టేట్మెంట్. ఎస్ సార్. మొన్న చెప్పారు, బాగా చెప్పారు సార్, ఆధ్యాత్మిక పెట్టుబడులు అని చెప్పారు. బాగుంది సార్. చూడబా, నువ్వు ఎంత పెట్టుబడి పెడతావో అంత దిగుబడి వస్తుంది. సార్ కరెక్ట్ సార్. పెట్టుబడి 3 రకాలు: ద్రవ్యము, బుద్ధి, పరిశ్రమ, కృషి. ద్రవ్యం ఏంటి? ఆ విత్తనం నాటాలి, అది ద్రవ్యం. సార్. విత్తనం నాటకుండా చెట్టు వస్తుంది ఏంటి? తర్వాత కృషి, రోజు దాన్ని కలుముక్కలను తీసేస్తూ ఉండాలి. తర్వాత టెక్నాలజీ, బుద్ధి, దాన్ని ఎలా బాగా కాపాడుకుని ఎలా పంట వరకు తీసుకెళ్ళాలి, ఎప్పుడెప్పుడు నీళ్ళు పెట్టాలి, ఎక్కువ నీళ్ళు పెట్టినా పోతుంది, తక్కువ నీళ్ళు పెట్టినా పోతుంది. ఎస్ సార్. ఈ 3 ఉంటే ఆ బీజం వృక్షమై ఎన్నో ఫలాలను ఫలిస్తుంది. సో ఆధ్యాత్మిక పెట్టుబడి కూడాను మన కృషి పెట్టుబడి, మన ద్రవ్యము పెట్టుబడి. ద్రవ్యం అంటే మన బాడీ, బుద్ధి, మన బుద్ధి. ఆధ్యాత్మిక దిగుబడులు వస్తాయి. వ్యవసాయంలో పెట్టుబడులు దిగుబడులు ఎలా వస్తాయో, వ్యాపారంలో పెట్టుబడులు దిగుబడులు ఎలా వస్తాయో, ఆధ్యాత్మికంలో పెట్టుబడులు దిగుబడులు వస్తాయి. నో పెట్టుబడి ఇస్ నో దిగుబడి. 10% పెట్టుబడి తీసుకుంటే 10% దిగుబడి, 100% పెట్టుబడి తీసుకుంటే 100% దిగుబడి. ఇది ఎకనామిక్ సూత్రం. ఇది కరెక్ట్ సార్. ఏ రంగంలో అయినా పెట్టుబడి ఉంటుంది. ఇప్పుడు మన పిఎస్సీ ఇంత అభివృద్ధికి ఎందుకు పెట్టి నేను నా పెట్టుబడి పెట్టాను. కరెక్ట్ సార్. మీ అంత దిగుబడి వచ్చింది. నేను రిజైన్ చేయకుండా ఉంటే ఇదంతా జరుగుండేదా? హైలీ ఇంపాసిబుల్ సార్. రిస్క్ చేసి పెట్టుబడి పెట్టారు సార్. మరి నేను రిస్క్ చేశాను. ఆయన చేశారు, రిస్క్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు, అందరి నుంచి హెల్ప్ తీసుకున్నారు. అడుగు తిన్నాను కదా. అవును సార్. కానీ మీరు అడిగేవాళ్ళు కదా సార్, అలా తెచ్చిచ్చారు చాలా వరకు. మీకు మొహమాటం. మీకు అడగడంలో మీరు వీక్ సార్. అడగడంలో మీరు వీక్ సార్. ఆనంద్ స్ట్రాంగ్ సార్. ఆయన బాడీ స్ట్రాంగ్, ఆయన అడగడం స్ట్రాంగ్ అయ్యా. అడుక్కు తినడంలో స్ట్రాంగ్ సార్ నేను. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా పత్రి సార్ ఆధ్యాత్మిక జర్నీ అంటే స్పిరిచువల్ జర్నీలో ప్రచారం ఎట్లా స్టార్ట్ అయింది, ఈరోజు కొత్త విషయం చెప్పారు. సత్సంగ్ అన్న మ్యాగజైన్తో
స్టార్ట్ అయింది. 1980 సంవత్సరంలో ఎన్నో పుస్తకాలు చదివి ఆ పుస్తకాల్లోంచి మంచి మంచి కోట్స్ అన్నీ తీసుకొని ఈ పుస్తకం రెఫరెన్స్ ఈ కోట్ ఉంది అని చెప్పి అందరూ పుస్తకాలు చదవాలి, అందరూ జ్ఞానాన్ని పెంచుకోవాలి, అందరూ ఆనందంగా జీవించాలన్న ఇంటెన్షన్తో సత్సంగ్తో స్టార్ట్ అయ్యి మ్యాగజైన్లుగా వచ్చి మ్యాగజైన్ల నుంచి ఆడియో క్యాసెట్ల నుంచి చిన్న చిన్న వీడియోలుగా వచ్చి అలా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్గా వచ్చి ఈరోజు ఇంకా ప్రచారం చేయాలి, ప్రచారం ఇంకా బాగా జరగాలి అన్న ఉద్దేశంతో ఈరోజు పిఎంసి ఛానల్ దాకా ప్రస్థానం స్టార్ట్ అయింది. 1980లో సత్సంగ్ నుంచి ఈరోజు పిఎంసి దాకా జరిగిన జర్నీని ఈరోజు చెప్పారు. అల్టిమేట్గా దీని సారాంశం ఏంటంటే ప్రచారం ప్రచారం ప్రచారం, ధ్యాన ప్రచారం ద్వారా ప్రతి ఒక్క మనిషికి అద్భుతమైన సత్సంగాన్ని, సజ్జన సాంగత్యాన్ని అందించాలన్న ధ్యేయమే వీటన్నింటికి ముఖ్య కారణం. కాబట్టి ఇప్పటిదాకా పిఎంసి చూస్తూ పిఎంసిని ఎంతో ఆదరించి పిఎంసి అభివృద్ధిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. పిఎంసి ద్వారా ప్రపంచానికి లోక కళ్యాణానికి శ్రీకారం చుట్టిన పత్రి సార్కి పాదాభి నమస్కారాలు. పిఎంసి ద్వారా అద్భుతంగా లోక కళ్యాణం జరుగుతుంది. ప్రతి ఒక్క మనిషి శాకాహారి అవుతాడు, ప్రతి ఒక్క మనిషి ధ్యాని అయి తీరుతాడు. అంతవరకు పిఎంసి పిఎస్ఎస్ మూవ్మెంట్ పనిచేస్తూనే ఉంటుందని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈరోజు నా చేతిలో ఒక గొప్ప పుస్తకం వచ్చింది. ఈ చేయి పవిత్రం అయిపోయింది. ఈ పుస్తకాన్ని పట్టుకొని సీతాయనం అసలైన రామాయణం బై డీనా మేరియం గారు, శ్రీ అప్పలనాయుడు గారి ద్వారా మనకి ఎంతో చక్కగా వచ్చింది. మనకి పిఎంసి పబ్లికేషన్ హనుమంతరాజు గారి యొక్క కృప వలన ఇది వచ్చింది. పిఎంసి స్టాఫ్కి అందరికీ, పిఎంసికి అంతా కృతజ్ఞుడు నేను. పత్రి సార్కి సీతాయనం బుక్ ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఫస్ట్ కాపీ చేతిలో పట్టుకోవడం. పత్రి సార్కి మొదటి నుంచి కూడా పుస్తకాలు చదవడం, పుస్తకాలు పంచడం, కొత్త కొత్త పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయించడం అన్న చాలా ఇష్టమైన పని. అలా పత్రి సార్ ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, కొన్ని వేల లక్షల పుస్తకాలు సార్ చేతుల మీదుగా పంచుంటారు. ఎన్నో వేల టైటిల్స్ ట్రాన్స్లేట్ చేయించడం జరిగింది ఇన్ని సంవత్సరాల్లో. అట్లాంటిది ఈరోజు అసలైన రామాయణం పుస్తకం పిఎంసి పబ్లికేషన్స్ ద్వారా పబ్లిష్ అవ్వడం అన్నది పిఎంసికి, పిఎస్ఎస్ మూవ్మెంట్కి ఎంతో ఆనందదాయకమైన విషయం. ఇది కొన్ని లక్షల కాపీలు ప్రజల లోపలికి వెళ్ళి ఎంతోమందిని ఈ పుస్తకం ప్రభావితం చేస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత ఇంగ్లీష్లో రచించబడినటువంటి ఈ పుస్తకానికి మరి ఆ పుస్తకం చదివిన తర్వాత పత్రిజీ ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకం తెలుగులో అనువదించబడి ప్రింట్ కావించబడి ఈరోజు సార్ చేతిలోకి వచ్చే వరకు దీన్ని ఒక యజ్ఞంలాగా అందరి చేత ఈ పనిని చేయించారు పత్రిజీ. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ పుస్తకం యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో. పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలలో, పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలలో ఇంపార్టెంట్ సూత్రం పుస్తకాలు చదవడం, మరి ధ్యానుల అనుభవాలను ఒక పుస్తక రూపంలోకి తీసుకురావడం అన్నది సార్ ఒక ప్రిన్సిపల్గా పెట్టారు. ఒక సేత్ మాస్టర్ అయినా, ఒక రామ్తా మాస్టర్ అయినా, ఒక బ్లవట్స్కీ అయినా, ఇటువంటి మాస్టర్ల పేర్లు వినడమే గగనమవుతుంది. అటువంటి పేర్లను, అటువంటి ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులను పల్లెటూర్లలో జీవించే వ్యక్తులకు సైతం అవి మామూలు పేర్లుగా అనిపిస్తున్నాయి అంటే పత్రిసార్ చేసినటువంటి స్వాధ్యాయ యోగానికి, పిరమిడ్ మాస్టర్లందరూ చేసినటువంటి స్వాధ్యాయ యోగ కృషి ఎంత అనేది మనకు చెప్పకనే తెలియజేస్తోంది. ముఖ్యంగా సీతాయనం అనేటువంటి పుస్తకం గురించి సార్ ఎంత చెప్పారో లెక్కే లేదు. ఈ యొక్క పుస్తకం ఒక భగవద్గీత, ఒక బైబిల్తో సమానం అని తెలియజేశారు సారు. ఎన్నో వాస్తవాలను, ఒక సాధకుడికి కావలసినటువంటి అనేక విషయాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయని తెలియజేశారు. ఈ పుస్తకం
పిఎంసి పబ్లికేషన్స్ ద్వారా ప్రింట్ కావించబడడం మరి ఎంతగానో మా అందరికీ ఎంతో ఆనందించదగ్గ విషయం. ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ యొక్క పుస్తకం ఆయా భాషలలో అనువదించబడి మరి ప్రతి వ్యక్తికి అందాలన్నది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సత్సంకల్పం. ఆ యొక్క లక్ష్యానికి అనుగుణంగా పిఎంసి పబ్లికేషన్స్ పనిచేస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మొట్టమొదటి విడతలో పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ప్రతి షేర్ హోల్డర్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రతి లైబ్రరీకి పిరమిడ్ మాస్టర్ అనేటువంటి ప్రతి వ్యక్తికి ఈ పుస్తకం మొదటి విడతలో ఉచితంగా అందజేయబడుతోందని తెలియజేస్తూ మరి ఈ పుస్తకం ప్రతి వ్యక్తికి అందే వరకు ఈ యజ్ఞం కొనసాగుతూనే ఉంటుంది. పిఎంసి పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించబడినటువంటి సీతాయనం అన్నటువంటి ఈ పుస్తకాన్ని మొదటి ముద్రణలో భాగంగా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ షేర్ హోల్డర్స్ అందరికీ ఉచితంగా పంపించబడుతోంది. థ్యాంక్ యూ. పిఎంసి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరూ సీతాయనం పుస్తకంని పొందుతారు కాక, ప్రపంచమంతా తెలుగువాడంతా ప్రతి తెలుగువాడు తెలుగు వాడి చేతిలో ఈ పుస్తకం ఉండుగాక, దానికోసం అందరూ కృషి చేస్తున్నారు కాక.